హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను సిద్ధగౌని సుదర్శన్. తీన్మల్ మిత్రుడు న్యూస్ ప్రేక్షకులకి తీన్మల్ అభిమానులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెస్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి నెల రోజులు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరైతుండ్రు హమాన్లో ఉన్న ఎవరు హౌతీలు ఉన్నారు కదా, హౌతీలు కూడా రెబల్స్గా ఉన్నటువంటి హౌతీలు వాళ్ళు ఇజ్రాయెల్ పైకి దాడి చేయడానికి రెడీ అయిపోయినారు. దీంతో ఒక రకంగా హర్ముజ్ జలసంధిని కేవలం ఇప్పుడు ఇరాన్ మాత్రమే దిగ్బంధిస్తూ ఉంది, అక్కడ నుంచి రాకపోకలను ఆపుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ హౌతీలు కూడా తోడవడంతో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దాంతో ఇంకెక్కువైతుంది. కాకపోతే ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే భారత్కు సంబంధించినటువంటి నౌకలను అనుమతిస్తూ ఉన్నారు అక్కడ ఇరాన్. ఎందుకంటే ఇక్కడ నిన్న 90,000 టన్నులకు సంబంధించినటువంటి ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి నౌక నిన్న హర్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు వచ్చేస్తూ ఉంది. ఇంకా 5 నౌకలు ఉన్నాయి. ఆ 5 నౌకలు కూడా పంపించేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. అయితే మొత్తం మీద యుద్ధం ఎప్పుడు కూడా నష్టమే చేస్తుంది. ఏ యుద్ధమైనా సరే ఎవరి మధ్య కొట్లాట అయినా కానీ నష్టాన్ని చేస్తుంది తప్ప లాభాన్ని చేయదు. ఎందుకు అంటున్నామంటే ఎక్కడైనా కానీ ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద బాంబు వేసినా వాళ్ళు వీళ్ళ మీద బాంబు వేసినా కానీ ఇక్కడ మనుషులు అంటే ప్రాణాలు కోల్పోతారు, అటు ఆస్తుల నష్టం కూడా విధ్వంసం కూడా జరుగుతుంది. దీనివల్ల నష్టమే తప్ప లాభం మాత్రం జరిగేటువంటి పరిస్థితులు ఉండవు ఏ యుద్ధమైనా సరే. ఇప్పుడు మొత్తం మీద యుద్ధం జరుగుతూ ఉంది. అక్కడ ఇజ్రాయెల్ మీద బాంబుల వర్షం మిసైళ్లతో దాడి చేస్తూ ఉంది ఇరాన్. ఇటు ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదని చెప్పేసి ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద దాడి చేస్తుంది. అయితే ఇజ్రాయెల్కు ఇక్కడ అమెరికా తోడై మేము నీతోటే ఉన్నామని చెప్పేసి ఇద్దరు కలిసి ఇరాన్ పైన దాడి చేస్తూ ఉన్నారు. మరి అంత చిన్న దేశం ఎట్లా తట్టుకుంటుంది? నిజంగా అమెరికాతోటి తర్వాత ఇజ్రాయెల్ తోటి పోరాడేటువంటి శక్తి ఇరాన్కు ఉంది అంటే ఒక రకంగా ఉంది అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. నిజంగా ఒకవేళ ఇట్లా ఒక చేతితో ఇట్లా పెట్టి తీసి అక్కడ కొట్టేది ఉంటే, లేకపోతే ఇట్లా జస్ట్ ఒక బాంబు వేసేసి బెదిరించేది ఉంటే ఈ పాటికి ఇరాన్ సరెండర్ కావాలి. ఇరాన్కు ఉన్నటువంటి ఎవరైతే ఇరాన్ మా చీఫ్ ఉన్నాడో సుప్రీం ఉన్నాడో లీడరు, అతన్ని చంపేసినా కానీ ఇంకొక లీడర్ని పెట్టుకున్నారు. సైన్యాధికారిని చంపేస్తే ఇంకొక సైన్యాధికారిని పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు తప్ప ఇరాన్ మాత్రం తగ్గుతలేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ రష్యా తోడ్పాటును అందిస్తూ ఉంది. ఇజ్రాయెల్కి అమెరికా తోడవడంతో ఇక్కడ ఇరాన్కి రష్యా తోడ్పాటును అందిస్తూ ఉంది. మిసైల్ కానీ బాంబులు కానీ లేకపోతే ఇంకా టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏ అంశాల్లో కూడా అన్ని అంశాల్లో రష్యా తోడవుతూ ఉంది. దీంతో మొత్తం మీద నెల రోజులు అవుతుంది, ఇంకా నడుస్తూ ఉంది. ఎంత యుద్ధం జరిగితే ఇప్పుడు హౌతీలు రావడంతో ఇంకా ఎక్కువ బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. దీంతో నిజంగా ఇంకా సంక్షోభంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆయిల్ నిల్వలపైన తర్వాత ఇక్కడ గ్యాస్ నిల్వలపైన అక్కడ బాంబులు వేస్తున్నారు. దీంతో మొత్తం కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉన్నది. ఇది మన భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు కూడా దెబ్బపడేటువంటి పరిస్థితి. కాబట్టి అదొక రకంగా నడుస్తూ ఉంది. నిన్న ఓంకారేశ్వర ఆలయానికి శంకుస్థాపన అంటే పునఃశంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాన్ని ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిండు. దానికి 700 కోట్ల రూపాయలు ఏమో ఖర్చు అవుతుందంట. అయితే తెలంగాణలో నది పక్కల పెద్ద ఆలయాలు కొన్నే ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా అంటే హైదరాబాద్ సరౌండింగ్లో మాత్రం నది పక్కన ఆలయం లేదు కాబట్టి అది లోటు తీరబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మూసీ ప్రక్షాళన ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతామని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మైనింగ్కి సంబంధించి అక్రమ మైనింగ్కి సంబంధించి చాలా రోజులుగా చర్చ జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇలా పెద్ద వాళ్ళు ఉన్నారా చిన్న వాళ్ళు ఉన్నారా చూసుకుంటే మొత్తం కూడా చిన్న క్రషర్లు చిన్న మైనింగ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా భారీగా విధ్వంసం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి అక్రమ మైనింగ్ పైన సిబిసిఐడి తోటి విచారణ చేపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించాడు. అది ఒక రకంగా మంచికే. ఎందుకంటే నిజంగా ఎవరెవరు అక్రమాలు చేసిన అంటే దీంట్లో వేల లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ భూములను మొత్తం కూడా కొల్లగొట్టి అందులో అక్రమ మైనింగ్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి.
దీనికి సంబంధించి 100% విచారణ జరగాల్సిందే. ఈ మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది లంగా ఆఫీసర్లు ఉన్నారు. లంగా ఆఫీసర్లు, దొంగ ఆఫీసర్లు, అవినీతి ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ పని కూడా చేయాలి. ఇప్పుడు సిబిసిఐడి తోటి విచారణ చేయించేటప్పుడు ఈ అక్రమ మైనింగ్కి మొత్తం కూడా తోడ్పాటును అందిస్తుంది ఈ అక్రమంగా ఎవరైతే మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది లంగా ఆఫీసర్లు, దొంగ ఆఫీసర్లు, వేస్ట్ ఫెలోస్ కొంతమంది ఉన్నారు అందులో. అదే కాదు, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా కొంతమంది దొంగలు ఉన్నారు, కొంతమంది లంగాలు ఉన్నారు. వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు, చూసిన వాడు చూడలేదు అన్నట్టుగా ఇంట్లో పైసలు తీసుకుంటారు, అవతల పడుతున్నటువంటి ఆరోపణలు కాదు, వాస్తవాలు కూడా అట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 డిపార్ట్మెంట్ల పైన కూడా, ఎందుకంటే మొత్తం ఈ 10 సంవత్సరాలు విధ్వంసాన్ని జరగడానికి కారణము ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అయినప్పటికీ, అంటే వాళ్ళు ఒక తోడ్పాటు ఉందనేటువంటి ఆరోపణ ఉన్నప్పటికీ, మైనింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నటువంటి కొంతమంది దొంగ లంగా ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు, తయారైనరు. ఆ లంగల పని కూడా 1000% పట్టాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళపైన ఏసీబీ రైడ్ చేయించాలి. ఒక్కొక్కటి అసలు యాక్చువల్గా వాళ్ళ ఆస్తులు ఏంది, తర్వాత వాళ్ళ బినామీల పేరు మీద పెట్టినటువంటి ఆస్తులు ఏంది, ఈ లంగా కథలన్నీ కూడా బయట పడాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇదంతా కూడా ఒక రకంగా ఇప్పుడు నిజంగా ఒకవేళ ఎంక్వైరీ చేయించి సిబిసిఐడి తోటి ఎంక్వైరీ చేయించి జరిగినటువంటి అక్రమాలు, అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆ అక్రమాలకు సంబంధించినటువంటి మొత్తం డాటా తీసి ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరిగే విధంగా చూస్తే మంచిదే. మరి కొన్ని సెటిల్మెంట్లు జరిగిపోయి ఎక్కడికక్కడ అయిపోతే మాత్రం ఇంకా నష్టమే జరుగుతుంది. కాబట్టి 100% మీరు అన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ మైనింగ్ పైన ఉక్కుపాదం మోపాల్సిందే. ఈ లంగలని, దొంగలను తీసుకొచ్చేసి 100% వాళ్ళని లోపలేసి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాల్సిందే. అటువంటి చేస్తే మాత్రమే డెఫినెట్గా ఇది కొంతవరకు కాపాడబడుతుంది. లేకపోతే వేల లక్షల కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా వాడేమనంటే ఏమంటాడు, ఇక్కడ ఆఫీసర్లు ఏమంటారు, మైనింగ్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమన్నా పీకరికి వండి మీరు పీకరికి ఉన్నారా, మరి గడ్డి వీక్తారా మీరు అని అడుగుతున్నారు ప్రజలు. గడ్డి వీకరికి ఉందనా అంటున్నారు మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు. ఎందుకురా బాబు మీరు, మీకు జీతాలు ఏంది, మీ కథ ఏంది, మీ లంచాలు తీసుకొని అవతల పడుతుంది, వేల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటుంది. అరే అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, క్లియర్గా ఎవిడెన్స్ కూడా ఉన్నది, తీసుకుపోయి చూపిస్తే లేదు ఇది కోర్టుకు వెళ్ళండి, మీ అయ్యే జాగీరు, మరి సపరేట్ నువ్వు ఎందుకు ఉన్నావు, ఎందుకు ఉద్యోగాలు ఎందుకు ఉండాలి. కొంతమంది లంగా ఆఫీసర్లు ఉన్నారు, 100% వాళ్ళ పని కూడా పట్టాల్సిన అవసరం కూడా 1000% ఉన్నది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా పొల్యూట్ అయినటువంటి దొంగలు, లంగలు కూడా ఆఫీసర్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పని కూడా వేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తూ ఉంటాయి, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అక్రమంగా మైనింగ్ నడుస్తూ ఉంటుంది. ఈ ఫార్మా కంపెనీలు అక్రమంగా ఊర్లే మొత్తం కొల్లగొట్టుకుపోయి భూగర్భ జలాలు మొత్తం కూడా నాశనం చేసి మొత్తం అక్కడ పొల్యూట్ అయిపోయి అక్కడ వాయు కాలుష్యం, తర్వాత జల కాలుష్యం, భూమి కాలుష్యం, అన్ని కాలుష్యాలు అయిపోతుంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే వాడు పొల్యూషన్లు అయిపోయి వీటికి సపరేట్గా చర్యలు తీసుకోరన్నాయనంటే చర్యలు తీసుకోడు. ఇగో ఎటువంటి లంగ లెక్కలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి సిబిసిఐడి తోటి అది ఎంక్వైరీ నడిపించడంతో పాటు ఏసీబీ తోటి వీటిపైన రైడ్లు వేయించాలి. రైడ్లు వేయించేస్తే యాక్చువల్గా వీళ్ళు దొంగలేంది, వీళ్ళ మీద ఆస్తులు పెట్టుకోరు, వీళ్ళు మళ్ళీ బినామీల పేరు మీద ఆస్తులు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి ఏంది, వాళ్ళకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఇవన్నింటిని కూడా మొత్తం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం 1000% ఉన్నది. అరే ఉట్టిగానే ఇష్టం వచ్చినట్టుగా మరి ఎందుకు ఉండవురా బాబు అంటే వానికి ఆ సమాధానం ఉండదు. నువ్వు కోర్టుకో ఇట్లా పో అని చెప్పేసి చెప్తుంటారు కదా ఉచిత సలహాలు. కాబట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్రం నిన్న అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక విజ్ఞప్తి చేసిండు ఎవరికి, ప్రతిపక్షాలకు, మల్లికార్జున ఖర్గే కానీ తర్వాత రాహుల్ గాంధీకి కానీ ప్రత్యేకంగా. ఎందుకనంటే ఈసారి మహిళా బిల్లుకు సహకరించండి అని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేసిండు. ఇది నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే ఈ మహిళా బిల్లు కూడా క్లియర్ అయిపోతుంది, కాబట్టి దీన్ని సహకరించాలని చెప్పిండు. అమిత్ షా గారు ఇంకొక మాట కూడా చెప్పింటే బాగుంటుండే, ఈ మహిళా బిల్లులో ఓబీసీలను కూడా పెడతా ఉన్నా, ఓబీసీ మహిళలు ఉండాలనేటువంటి మాట పెడితే బాగుంటుండే. మహిళలకు వ్యతిరేకమేం కాదు. అప్పుడున్నటువంటి యాదవత్రయం ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ కానీ లేకపోతే ఇక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఇంకా కొంతమంది యాదవత్రయం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళా బిల్లును అడ్డుకున్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వమే పెడితే ఆ బిల్లును అడ్డుకున్నారు. కారణం ఏంటంటే మరి మహిళా బిల్లు పెడుతున్నారు, 32-33% రిజర్వేషన్ ఉంటుంది, మంచిగానే ఉన్నది. కానీ మరి ఆ అగ్రవర్ణాలకు చెందినటువంటి భార్యనో లేకపోతే బిడ్డనో లేకపోతే కోడలో వాళ్ళే రావాలన్నా,
మా ఓబీసీ మహిళలు ఉండొద్దా అందులో అని చెప్పేసి వాళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి అది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఇక ఆయన పోయిండు, ఆయన భార్యనో లేకపోతే ఆయన కోడలో వస్తుంది, బిడ్డనో వస్తుంది, అంతే అంతే తప్ప మరి మనోళ్ళు రావద్దా? అత్యధికంగా ఉన్నటువంటి సమాజంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా మరి బీసీలకు సంబంధించి ఓబీసీలు అందులో ఉండాలి కదా. ఆ విషయం కూడా అందులో చేరిస్తే మంచిగా ఉంటుండే. మరి ఏం చేస్తారో చూడాలి కదా. ఈ మహిళా రిజర్వేషన్కి సంబంధించి అదొకటి నడుస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. నిన్న క్రికెట్ ఆడారు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు అందరు కలిసి నిన్న, అది క్రికెట్ కాదు, నిన్న చాలా కబడ్డీ ఫుట్బాల్ ఆడినరు. కబడ్డీ ఫుట్బాల్ మ్యాచ్ని ఇక్కడ ఏది ఎల్బీ స్టేడియంలో ఆడినరు. దానికి సంబంధించిన విషయాలు కూడా మనం చూసుకుందాం. సరే, నిన్న ఆడిన ఆటలకు సంబంధించి ఫోటోలు ఉన్నట్టుని విజువల్స్. తీర్మానంలో కూడా పాల్గొన్నాడు. ఓకే, నెట్ స్లో ఉన్నట్టుంది. వెలుగు పేపర్ వాళ్ళు ఏంటంటే ఒకటి స్పెషల్ ఎడిషన్ ఇస్తున్నారు, స్పెషల్ సప్లిమెంట్, లైఫ్ సప్లిమెంట్ అని ఇస్తున్నారు. అందులో ఇరాన్కు ఇంత బలం ఎక్కడిది అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయిలే రాసినటువంటి ప్రత్యేక వ్యాసం తోటి అన్ని ఆయుధ సామాగ్రి కానీ అన్ని కూడా అందిస్తూ ఉంది. ఇజ్రాయెల్కు అమెరికా అందిస్తూ ఉంటే ఇక్కడ ఇరాన్కి రష్యా తోడ్పాటును అందిస్తూ ఉంది. ఇక 10 ఏళ్ల మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణ ఇప్పుడు వచ్చినట్టుంది. నిన్న కబడ్డీ తీర్మాన్ మల్లన్న గారు పాయింట్ సాధించారని చెప్తున్నారు. తీర్మాన్ మల్లన్న స్వయంగా ఆయన ఎంపీడీ చేసిండు, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, మంత్రిని అవుట్ చేసినట్ట, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిండు. ఆయనకు మంచి క్రీడల్లో మంచి పట్టున్నది. ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా అంటే ఆయనకు ఫుట్బాల్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఆడతాడు, షటిల్ కానీ ఫుట్బాల్ కానీ రెగ్యులర్గా ఆడతారు వీళ్ళు. ఇక ఫుట్బాల్ కూడా వీళ్ళు ఆటల పోటీలు అయితే, స్కూల్లో ఆటల పోటీలు అయితే ఆటల పోటీలకు చూస్తందుకు వస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళే ఆడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇది నిన్న ఆటలకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో జరిగింది. రైట్. ఇక 10 ఏళ్ల ఇసుక మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణ, నేరెళ్ల ఇసుక మాఫియా నుంచి గ్రానైట్ అక్రమాల వరకు అన్నింటిపైన ఎంక్వైరీ. మాజీ ఎంపీ సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు, అలా అందరి పాత్ర నిగ్గు తేలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. 100% తేల్చాల్సిందే. ఎందుకంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ప్రభుత్వంకి వచ్చేటువంటి ఆదాయానికి మొత్తం గండి కొట్టి, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి, అందులో అక్రమ మైనింగ్ చేసి వేలు లక్షల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు. దీంట్లో మైనింగ్ అధికారుల పాత్ర కూడా ఉన్నది. వాళ్ళ పని కూడా వేయాలి 100%. వచ్చే అసెంబ్లీ సమావేశాల కల్లా విచారణ, నివేదికను సభ ముందుకు తెస్తామని చెప్పేసి అంటారు. వచ్చే సమావేశాలు అంటే ఇంకో 3 నెలల్లో మళ్ళీ సమావేశాలు ఉంటాయి కదా, 4 నెలల్లో. కాబట్టి సంవత్సరానికి 3 సార్లు 4 నెలలు వచ్చేస్తానన్నమాట నివేదిక. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఈ ప్రభుత్వం భయపడదు. మంత్రులపై బురద జల్లి లబ్ధి పొందాలనుకునే వారి ఆటలు సాగవు. రాష్ట్ర సంపదను దోచుకున్న వారి నుంచి ప్రతి పైసా తిరిగి రాబడతాం. గతంలో హరీష్ రావు అవినీతి వల్లే శాఖ మార్పు. కేటీఆర్కు ఆ శాఖ ఇచ్చింది కూడా దోచుకోవడానికే. రాఘవ కన్స్ట్రక్షన్కు నోటీసులు ఇచ్చింది మేమే. తమ హయాంలో
ఇసుక ఆదాయం 35% పెరిగిందని ముఖ్యమంత్రి చెప్పిండు. అసెంబ్లీలో మైనింగ్ పద్దుపై హాట్గా చర్చ జరిగింది. దానిపైన నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మైనింగ్ ఇసుక అక్రమ బండారాన్ని బట్టబయలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఖజానాకు గండిగొట్టిన ఏ ఒక్కరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని, 10 ఏళ్ల కాలంలో జరిగిన ప్రతి అక్రమంపై పూర్తి స్థాయిలో సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఇక బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఈ ప్రభుత్వం భయపడబోదని, పారదర్శకమైన పాలనే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంత్రులపై బురద జల్లి లబ్ధి పొందాలనుకునే వారి ఆటలు ఇకపై సాగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. రాష్ట్ర సంపద నుంచి దోచుకున్న ప్రతి పైసా తిరిగి రాబడతామని, దోషులు ఎంతటి వారైనా సరే శిక్ష తప్పదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి విచారణ నివేదికను సభ ముందు తీసుకొస్తామని ప్రకటించారు. శనివారం శాసనసభలో మైనింగ్ శాఖ పద్దుపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రావుగా కన్స్ట్రక్షన్కు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని, ఆ సంస్థకు స్వయంగా నోటీసులు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయానికి గండిగొట్టేలా వ్యవహరించినందున సీనరేజ్ ఛార్జీల కింద 1.50 కోట్లకు పైగా, పర్మిట్ ఫీజుల కింద 1,22 లక్షల రూపాయలకు పైగా బకాయిలను వసూలు చేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1,50 లక్షలు చాలా చిన్న విషయం. ఇది మైనింగ్లో వందలు వేల లక్షల కోట్ల రూపాయలు నడుస్తుంటుంది. కథ అంతా వేల కోట్ల రూపాయలు నడుస్తుంటుంది. 1,50 లక్షలు వసూలు చేసినాం, 1 కోటి రూపాయలు వసూలు చేసినాం అంటే అది ఎక్కడ కూడా కాదు. అది అయితే విషయం ఏంటంటే, రాఘవ కన్స్ట్రక్షన్ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎవరు ఇక్కడ హరీష్ రావు కానీ తర్వాత వీళ్ళు కానీ లేదు వాళ్ళు అది దూర బంధువుల ద్వారా అయితే ఈయన పేరు ఎట్లా పెడతారని చెప్పేసి అధికార పక్షం అంటా ఉంది. లేదు అది ఆయన సతీమణి తర్వాత కొడుకు కుమారుని పేరుతో ఉందని చెప్పేసి ఇట్లా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆరోపణలు ప్రచారోపణల మధ్య మొత్తం కథ నడిచింది. నిన్న ఆస్తి కోసం సొంత బిడ్డను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఆస్తి తగాదాలు, అధికార పంపిణీలో తేడాలు వస్తే సొంత కుటుంబ సభ్యులను కూడా కేటీఆర్ లెక్క చేయరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆస్తి వాటాల విషయంలో పొరపచ్చాలు రావడంతో సొంత బిడ్డను ఇంటి నుంచి, పార్టీ నుంచి వెళ్ళగొట్టిన సంస్కృతి వారిదని ధ్వజమెత్తారు. అలాంటి వారు ఇవాళ తమ మంత్రుల దూరపు బంధువుల వ్యాపారాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు. దీనిపైనే ఇక్కడ గనుల శాఖ మంత్రి, గనుల శాఖలో అక్రమాలకు చెక్ పెట్టినాం, కొత్త క్రషర్ పాలసీతో ఆదాయం పెరిగిందని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అంటుండు మంత్రి. ఇల్లీగల్ మైనింగ్, క్రషర్పై కఠిన చర్యలు, సిరిసిల్ల ఇసుక మాఫియాను మర్చిపోతే ఎలా అని చెప్పేసి, అంటే సిరిసిల్లలో జరిగినటువంటి ఇసుక మాఫియా మామూలుగా కాదు అసలు. యాక్చువల్గా సంసారాలకు రాకుండా మొత్తం కూడా వాళ్ళని కొట్టి రకరకాలుగా హింసించి కొంతమంది చంపేసి రకరకాలుగా జరిగింది. అది హరీష్ రావు కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయాలనడం కరెక్ట్ కాదు. వారి హయాంలో హౌస్ కమిటీలు ఎందుకు వేయలేదు? 10 ఏళ్ల ఇల్లీగల్ దందాలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పిండు. మొత్తం మీద నిన్న వాడివేడిగిన చర్చ జరిగింది. మరి ఎంతవరకు వస్తుంది ఏం కథ అనేది చూడాలి. ఇది నిన్న సన్ రైజర్స్ హైదరాబాదు ఓడిపోయింది. నిన్న ఇంకో చాలా ఆశలు పెట్టుకొని చూసినారు. నిన్న చూస్తే ఎంత 40 కోట్ల మంది 50 కోట్ల మంది చూస్తున్నారు. ఇట్లా లైవ్ 40 కోట్లు 50 కోట్లు చూసినట్టుగా అలా లైవ్ చూసినట్టుగా అలా కనిపిస్తున్నది ఆ టీవీలో. కోట్ల మంది 140 కోట్ల మంది ఉంటే 50 కోట్లు 70 కోట్ల మంది మొత్తం టీవీల ముందర కూర్చుంటే కథ ఏంటి పరిస్థితి చూడరు. ఇక అట్లుంటుంది. 2 నెలలు నడుస్తుంది. మళ్ళీ 1 రోజా 2 రోజులు అంటే అట్లా కాదు, 2 నెలలు. ఇప్పుడు హైదరాబాద్ టీం అంటారు, హైదరాబాద్లో అట్లా ఇద్దరు కూడా ఉంటారు. ఎంతమంది ఉన్నారు లేరా? ఒకరు రెడ్డి ఎవరు ఉండరు, ఒక్కరో ఇద్దరు ఉంటారు. మిగతా అందరూ మనోళ్ళు ఎవరు ఉండరు. కానీ హైదరాబాద్ మనం అంగీలు చెప్పుకుని ఉంటుంది. వేరే దేశాల నుంచి ఆడుతుంటారు. అట్లా IPL 19 తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు షాక్ తగిలింది. ఇక ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఓడిపోతాడు, ఎవడో ఆడతాడు, ఓడిపోయి హైదరాబాద్ ఓడిపోయిందని మళ్ళీ బదనాం. IPL 19 తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ 80, అనికేత్ వర్మ 43 విధ్వంసకర బ్యాటింగ్తో భారీ స్కోర్ అందించిన బౌలర్లు దాన్ని కాపాడలేకపోయినరు. భారీ ఛేదనలో విరాట్ కోహ్లీ 69 నాట్అవుట్, దేవదత్ పడిక్కల్ 61 చెలరేగడంతో శనివారం జరిగినటువంటి తొలి మ్యాచ్లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతోటి హైదరాబాద్పై గెలిచింది. ముందుగా హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 స్కోర్ చేసింది. తర్వాత బెంగళూరు 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 203 స్కోర్ చేసి నెగ్గింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇలా హైదరాబాద్ వాళ్ళు లేరు కాబట్టి హైదరాబాద్ ఓడిపోయింది అంటారు. ఇప్పుడు మళ్ళీ ఉంటుంది పరిశాన్ 11 మంది ఉంటే దాదాపు ఇప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్తో కలిసి 14 ఉంటారు, 15 ఉంటారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు 2 కూడా ఉండరు హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్ ఓడిపోయింది. ఇంకో ఇట్లా దాని గురించి హైదరాబాద్ గెలవాలని అంగిల్ చెప్పుకుంటాం మనం. ఇప్పుడు అలా ఏంటంటే అది పెద్ద కమర్షియల్ మొత్తం. ఇదంతా కూడా ఈ టీవీలు చూస్తే దాంట్లో యాడ్స్ 100,000 కోట్ల రూపాయల కథ నడుస్తుంది. ఇదంతా కూడా నడుస్తుంది. అది అంతా మొత్తం వేరే నడుస్తుంటుంది. దాన్ని మనం చూసి మనం అసలు యాక్చువల్గా మనది ఓడిపోయింది అయ్యో అసలు అని చెప్పేసి కొంతమంది ఆగమాగమై టీవీలు కూడా వలగొడతారు. టీవీలు వలగొట్టిన వాళ్ళు ఉన్నారు, కింద ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు రకరకాలుగా. ఎందుకంటే బెట్టింగ్ అయితే 100 కోట్లు 1000 కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తాయి హైదరాబాద్లోనే. మళ్ళీ దేశవ్యాప్తంగా నడుస్తుంటాయి. ఇట్లా నడుస్తుంటుంది అన్నట్టు లెక్క. మనది కానీ ఆట కోసం, మన ఆటగాళ్ళు లేని ఆట కోసం మనోళ్ళు ఓడిపోయారని మనం బాధపడి అంకిల్ చెప్పుకునే కార్యక్రమం నడుస్తుంటుంది. ఇక హర్ముద్ దాటిన మరో 2 భారత నౌకలంట. ఇండియాకు చెందిన మరో 2 ఎల్పిజి నౌకలు, ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో వాడుకునే గ్యాసు, ఆ గ్యాస్ సంబంధించి ఎల్పిజి నౌకలు శనివారం హర్ముద్ జలసంధి దాటాయి. ఈ 2 నౌకలు 90,000 టన్నుల ఎల్పిజిని తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్ వైపు కదులుతున్నాయి. ఇంకా భారత్కు చెందిన 5 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు కూడా అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయట. అనుమతి అంటే వాళ్ళు ఇరాన్ తోటి మనము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చెప్తే ఓకే అంటేనే రావాలి. సర్కార్ చేతికి మెట్రో. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి స్వాధీనం చేసుకునే ప్రక్రియను 2వ, 3వ దశ విస్తరణ ప్రాజెక్టులను సభకు వివరించిండు. ఇంకా రాజధాని కోసం కొట్లాడుతూనే ఉన్నామని చెప్పేసి ఎక్కడ పవన్ కళ్యాణ్ అంటా ఉన్నారు. భాషా ప్రాతిపదికన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడకపోయి ఉంటే తెలంగాణ పూర్తి తెలుగు రాష్ట్రం అయ్యేది కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇదొకటి మళ్ళా రాష్ట్ర విభజన టైంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 60 ఏళ్ళైనా ఇంకా రాజధాని కోసం కొట్లాడుతూనే ఉన్నామని తెలిపారు. రాజధాని కోసం కొట్లాడటం మీరు ఆంధ్రప్రదేశ్లో కొట్లాడుతున్నారు. హైదరాబాద్కి ఏమైంది, ఆ తెలంగాణకి ఏమైంది? తెలంగాణకు ఉన్నది కదా హైదరాబాద్. బిట్లాడు ఏం లేదు, అప్పటి నుంచి కూడా ఉన్నది లెక్క, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంకేంటంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకా కొన్ని ఉండే ప్రాంతాలు, ఇక్కడ బళ్ళారి కానీ ఇక్కడ ఔరంగాబాద్ కానీ కొన్ని ఉండే, ఇక్కడ అవన్నీ కూడా దీంట్లో కలిపి ఉండే, అది వేరు. మీరు కొట్లాడుకోరి చేస్తుంటారు కదా, షేక్పీర్ అయిపోతుంది, అది తీసి అమరావతి వేసి పంపిస్తుంటారు కదా. ఇక ఇండిగో ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్ అయిందట. ఇక పరిశాన్ ఉన్నారు ఆయన. అసలు యాక్చువల్గా ఏమన్నా ఫ్లైట్ ఎక్కాలనుకుంటే, విమానం ఎక్కాలనుకుంటే భయం అవుతున్నది చాలామంది. ఎందుకంటే విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కితే మరి దిగుతామా లేదో కూడా తెలియదు. ఇక అంత దారుణంగా ఉంది పరిస్థితి. మొన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే సగం ఫ్లైట్లకి విమానాలు ఉంటాయి కదా, ఆ విమానాల్లో సగం ఫ్లైట్లకు మొత్తం కూడా రకరకాల సమస్యలు ఉన్నాయట. ఆ సమస్యలు ఉంటే మరి ఉంటాయా, మరి చేరడానికా, గమ్యం చేరడానికా, లేకపోతే చేరడం అర్థం కాని పరిస్థితి. ఫుల్ కండిషన్లు ఉండాలి, పైలట్ మంచిగా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. ఎందుకంటే ప్రజా రవాణా కదా, కాస్ట్లీ రవాణా. ఒక దేశం నుంచి ఇంకో దేశం, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం. తొందరగా వెళ్ళాలంటే మంచిగా ఉంటుంది విమానం, కానీ ఎటువంటి ప్రమాదాలు జరుగుతుంటే భయం అవుతుంది చాలామందికి. ఇండిగో ఫ్లైట్ ఇంజన్ ఫెయిల్ అయిందట. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఇంజన్ ఫెయిల్ కావడంతో ఈ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. 161 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట. చూసుకో, జర్ర అటు అయితే పరిశానే ఉంటుండే. క్రెడిట్ కార్డుతో ఏం కొన్నా ఐటీకి తెలుస్తుందట. ఇప్పుడు మొత్తం ఇప్పుడు దాన్ని కలిపేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుతో క్రెడిట్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. దీంతో యూజర్ జరిపే ప్రతి ట్రాన్సాక్షన్, ఏమేమి కొన్నాడు, ఏం కథ, అన్ని విషయాలు, నువ్వు వస్తువు కొన్నా లేకపోతే ఇంకో కాస్ట్లీ కొన్నా, బంగారం కొన్నా, ఏం కొన్నా, క్రెడిట్ కార్డుతో దేని కొన్నా కానీ ఐటీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కథ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ముఖ్యంగా పెద్ద ట్రాన్సాక్షన్లపై అధికారులు కన్నేసి ఉంచుతారట. తెలియాలా కూడా మరి, తెలుస్తుంది ఏముందిగా.
కాకపోతే అంటే చిన్నోళ్ళని పట్టుకోలేదు, పెద్దోళ్ళని పట్టుకోలేదు, చిన్నోళ్ళని పట్టుకుంటారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో మరో యూనిట్ రెడీ అయిందంట. గత ఏడాది ప్రారంభమైన 2 యూనిట్లు 3 యూనిట్ల ద్వారా 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సిఓడి కంప్లీట్ చేసి గ్రిడ్కు అనుసంధానించిన ఆఫీసర్లట. మరో 3 నెలల్లో మిగతా 2 యూనిట్లు సైతం పూర్తి చేస్తాం. రాష్ట్రంలో 6380 మెగావాట్లకు చేరుకున్న థర్మల్ విద్యుత్తు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిండు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ. ఇవాళ ఎంత 29 తారీఖు అంటే 31 తారీఖు 31 తారీఖు డెడ్ లైన్ ఉంది, గడువు పెట్టిండ్రు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డెడ్ లైన్ విధించిండు 3 ఏళ్ల కిందనే. ఏమని? ఏది? మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు రహిత దేశంగా చేస్తామనేటువంటి ప్రకటన చేసిండు. ఆయన ఏమంటుంటే నిన్న మేము మావోయిస్టు రహిత దేశంగా ఆల్రెడీ అయిపోయింది, మొత్తం మీద కంప్లీట్ అయిపోయినట్టే అని అంటున్నాడు. అయితే ఇక్కడ గణపతి ముప్పాల లక్ష్మణరావు మరి ఎక్కడున్నాడు, ఏం కథ అనేది తెలుస్తలేదట. మరి ఇప్పుడు ఇవ్వాలా, రేపు, ఎల్లుండి 3 రోజులు అంటే ఇవాళ అయిపోయినట్టే, రేపు ఎల్లుండి 2 రోజులే టైం ఉంది. మరి 2 రోజులల్లా లొంగిపోవడమా లేకపోతే ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక మొత్తం మీద ఇంకొక 3 బలగాలు ఉన్నాయంట. మొత్తం టోటల్గా మావోయిస్టులకు సంబంధించి 3 బలగాలే మిగిలి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అధికారిక లెక్కల ప్రకారం. మరి ఏమవుతుంది, ఏం కథ అనేది చూడాలి. ఇక మార్చి 31లోకి ముగియనున్న కేంద్రం డెడ్ లైన్. అదే రోజు గణపతి సహా 7 మావోయిస్టులు లొంగిపోతారనే చర్చ జరుగుతుంది. ఆసక్తి రేపుతున్న ఇటీవలి పరిణామాలు. అజ్ఞాతంలో ఉన్న వారితో రాష్ట్ర ఇంటెలిజెన్స్ తర్వాత ఎస్ఐబి అధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్న 2 స్పెషల్ ఆఫీసర్లు మావోయిస్టుల లొంగుబాటులో ఎస్ఐబి పోలీసుల విశేష కృషి. ఇక గత 2 ఏళ్లలో 721 మంది లొంగుబాటు, 266 ఆయుధాలు కూడా అప్పగించారు. మరి మ్యాక్సిమం నడిచింది, కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా మరి ఏం జరుగుతుందో చూడాలి. సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటున్నాం. ప్రపంచ సంక్షోభంలోనూ సామాన్యుడిపై భారం పడనివ్వమని చెప్పేసి మోడీ అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు పడే పరిస్థితిని రానియరు ఇప్పుడు. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి, అటు పాండిచ్చేరిలో, పుదుచ్చేరిలో ఉన్నాయి. ఇట్లా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం కొంచెం అటు ఇటు రేట్లు ఏమైనా పరిచయం అటు ఇటు అయినా కానీ జర వేరే ఉంటుంది లెక్క. అందుకని రాణిస్తలేరు. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించిండ్రు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవమే. శివతాండవం ఫోటో వేసినట్టు, ఈ ఫోటో కూడా అట్లనే వేసిండ్రు. శివతాండవమే. 6 మూసి ప్రాజెక్టు ఆగేదే లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. సబితక్క, మీ అబ్బాయి వేసిన కేసును వెంటనే వెనక్కి తీసుకో. 45 ఏళ్ళు పదవులు అనుభవించి ఇప్పుడు అడ్డుపడతారా అని చెప్పేసి రాజకీయ స్వార్థం కోసం పేద ప్రజల భవిష్యత్తును బలి చేయొద్దు. మంచిరేవులలో మచిలేశ్వర శోభ దక్షిణ కాశీగా వెలుగుతుంది. మచిలేశ్వర ఓంకారేశ్వర ఆలయాలు పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఎల్బీ స్టేడియంలో ఆట కూడా ఆడినరు. శనివారం ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన క్రీడా పోటీల్లో ఫుట్బాల్ ఆడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రభుత్వం శివతాండవం చేస్తుందని, 6 మూసి పునరుజ్జీవ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసి ప్రాజెక్టుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు వేసిన ఎన్జీటీ నేషనల్ గ్రాండ్ ట్రిబ్యునల్లో వేసినటువంటి కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక రాజకీయ స్వార్థం కోసం భావితరాల భవిష్యత్తును పనంగా పెట్టవద్దని, ఒకవేళ అడ్డుపడితే ప్రజలే సామాజికంగా బహిష్కరిస్తారని హెచ్చరించారు. దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో 8 ఎకరాల్లో అద్భుతమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును అత్యంత పవిత్రంగా భావిస్తున్నామని, అడ్డంకులు సృష్టిస్తే భగవంతుడే చూసుకుంటాడని అన్నారు. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవుల గ్రామ పరిధిలో మచిలేశ్వర స్వామి, ఇటు ఓంకారేశ్వర స్వామి ఆలయాల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అయితే ఈ ఆలయాల నిర్మాణం ద్వారా ఈ ప్రాంత ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఇది కేవలం భవన నిర్మాణం మాత్రమే కాదని, వేల ఏళ్ల నాటి మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ సందర్భంగా, ఓంకారేశ్వరాలయం భూమి పూజ సందర్భంగా నిన్న మాట్లాడాడు. ఇంకా అభివృద్ధిని అడ్డుకుంటే శివతాండవమే, కానీ మరి చేస్తానే కూడా చేయండి. అంగన్వాడీ చిన్నారకు బ్రేక్ఫాస్టు.
స్కీమ్ ప్రారంభించిండు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యవంతమైన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. 3 ఏళ్లలో అంగన్వాడీలకు సొంత భవనాలు, నిధుల కొరత లేదు. అడగక ముందే ఆదుకుంటామని వెల్లడించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక యుద్ధంలోకి హౌతీలు వచ్చిండ్రు. చూసుకో, హౌతీల ఎంట్రీ. తొలిసారి ఇజ్రాయెల్ పైకి యెమెన్ రెబెల్స్ మిస్సైల్ దాడి చేసిండ్రు. కొత్త మలుపు తిరిగిన పశ్చిమాసియా యుద్ధం. ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు చేస్తే మరింత చమురు సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ అటాక్ చేస్తుంది. కువైట్ ఎయిర్పోర్టుపై దాడి, భారీగా మంటలు వచ్చినాయి. ఇక సౌదీలోని యుఎస్ బేస్ పైనే 6 క్షిపణులు 29 డ్రోన్లతోటి దాడి చేసింది ఇరాన్. 15 మంది అమెరికా సైనికులకు గాయాలైనాయి. ఇరాన్లోని అణు కేంద్రాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. ఇక్కడ వాళ్ళు దాడులు చేస్తారు, వీళ్ళు వాళ్ళపైన దాడులు చేస్తారు, వాళ్ళు వీళ్ళపైన దాడులు చేస్తారు. ఇదంతా మనకొచ్చి చుట్టుకుంటుంది. వాళ్ళు దాడులు చేసుకుంటే మనకేముంటుంది అనుకుంటే ఆడ బాంబు పడితే ఆడ ఉన్న ఏది పెట్రోల్ డీజిల్ కథమవుతున్నది, ఆడున్నటువంటి గ్యాస్ మీద పడుతున్నది. దీంతో మనకు దెబ్బ పడుతుంది. మాకు సహకరించకుంటే మీకెందుకు రక్షణ కల్పించాలి? నాటో దేశాలపై ట్రంప్ ఫైర్ అయినట. హర్ముజును తెరవడం చిన్న సైనిక చర్యే, కానీ నాటో దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్ ట్రంప్ జలసంధిని తెరవాలంటూ సెటైర్ వేసిందట. ఇది హర్ముజ్ జలసంధి కాదంట, ట్రంప్ జలసంధి అట. చూసుకోయిగా ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయనది కత్తింతో పాపం పెద్ద మనిషి అయింది కదా, ఉంటుందిగా. ఇక ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ఎవరిని తొలగించాం అంటే చాలామంది నడుస్తూ ఉంది, చర్చ జరుగుతుంది. ఎలక్ట్రిక్ బస్సులు వస్తే మొత్తం కూడా ఆర్టీసీ కార్మికులు తీసేస్తారని చర్చ జరుగుతుంది కాబట్టి తొలగించమంటున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులని ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేస్తలేదు అనేది ప్రశ్న. తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు ఈ డీజిల్ బస్సులను కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే అవకాశం ఉందంట. దాన్ని కూడా ఎందుకు చేస్తలేరు అనేది. తర్వాత ఈ కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సులకు ఎందుకు మనము డ్రైవర్లను కానీ కండక్టర్లు కానీ మనం ఎందుకు నియమించుకుంటలేము, ఆర్టీసీ ఎందుకు నియమించుకుంటలేదు, ప్రైవేట్ వాళ్ళని ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది కూడా చర్చ జరుగుతుంది. దానిపైన కూడా క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుంది. ఏ ఒక్క డిపోను ప్రైవేటీకరించాం. ఇతర అద్దె బస్సుల మాదిరిగా ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయట. వీటి ద్వారా వచ్చే ఆదాయం సంస్థకే. మహాలక్ష్మి పథకం ద్వారా 9,750 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. అగో రాబోయే 2 ఏళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం. అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడి ఇదంతా కూడా చేస్తాం. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ఇటువా వేములవాడకు శృంగేరి పీఠాధిపతి వచ్చినప్పుడు ఆర్టీసీలో అధ్యక్ష 2000 వారు తెలుసు పెద్దలు ఆర్టీసీ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండరు. ఆర్టీసీలకు సంబంధించి ఎప్పుడైనా మూసేస్తాం ఇక ఆర్టీసీ అన్నది ఉంటే వాళ్ళే మూసేసే సంస్థను 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అధ్యక్ష. అది కమిటీ దగ్గర పర్యవేక్షణ ఉంది. దాని మీద ప్రభుత్వం తప్పకుండా ఏం చేయాలన్నట్టు ఆలోచన చేస్తూ ఉంది. వారు అడిగిన 2 ప్రధాన ప్రశ్నలకు నేను కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ యాజమాన్యానికి కూడా ఒక స్పష్టత ప్రభుత్వ పక్షాన ఈరోజు ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ దగ్గర ఉంది. కమిటీ ఆనాడు ఆధారబాధరగా వీళ్ళు ప్రభుత్వంకు ఉన్న వ్యతిరేకత 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళని మనం ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మేరక 10 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయని 10 సంవత్సరాలు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆఖరికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ను కూడా నేరుగా ఆఫీసర్ పెట్టాలని పరిస్థితులలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎండీ అయినా సాఫ్ ఉండాలి అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో మేము వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీని రిఫార్మ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కారణం వల్ల కార్మికులు చనిపోయారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, సమ్మె కొనసాగిస్తే సమ్మెను కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఈరోజు విలీనం అనేటువంటి ఒక కొత్త తెర లేపితే దాన్ని పర్యవేక్షణ చేయడానికి కమిటీ చేసినాం. ఆ మేరకి అది కోర్టులో ఉంది కాబట్టి గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్స్ అయితే తప్ప గుర్తింపు సంఘాలు ఉండే అధ్యక్ష. ఈ యొక్క కారణంతో కోర్టులో కేసు ఉన్నటువంటి మాట కూడా నేను గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు మరి 2014లో బస్సుల సంఖ్య ఎంత ఉండే, ఇలా మరి ఇప్పుడు ఎంత బస్సుల సంఖ్య ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష. 2014లో మేము ప్రభుత్వం దిగిపోయినాడు 10,406 బస్సులు ఉండే అధ్యక్ష. కానీ వాళ్ళ వచ్చిన తర్వాత ఒక 1000 బస్సుల సంఖ్య తక్కువైపోవడమే కాకుండా
మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇలా 10,000 పైన బస్సులకు సంబంధించినటువంటి సంఖ్య పెంచుకోగలిగినాం. ఈరోజు ప్రతిరోజు ఆ రోజు 40 వీళ్ళ ప్రభుత్వంలో బస్సులే కొత్త లేవు. కరోనా కారణం అంటారు. ఏదైనా కరోనా బస్సుల పరంగా నిన్న కూడా గౌరవ శాసనసభ్యులందరితో ఆర్టీసీ తరఫున ఒక ముఖాముఖి మీటింగ్ పెట్టుకుంటే కరోనా టైంలో రద్దయిన బస్సులను ప్రారంభించమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. ఈ రోజు కొత్తగా హైదరాబాద్ కూడా 320 రూట్లు ప్రారంభించడమే కాక ఎక్కడెక్కడైతే సభ్యులు అడుగుతారో వాళ్ళ బస్సులన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు దాదాపు రోజు 62 లక్షల మంది ప్రయాణికులు, దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరిగి. దీంతో పాటు అసలు యాక్చువల్గా ఈ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో, యూనియన్లు ఏవైతే ఉన్నాయో, ఆ యూనియన్లను కూడా మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడానికి, వాళ్ళకు చెప్పుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి కనీసం ఒక యూనియన్ కూడా లేకుండా గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం అన్న అంటే ఇప్పుడు కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి కొన్ని విషయాలకు చెప్తున్నారు. మరి యూనియన్లు ఇప్పుడు కూడా మళ్ళీ పునరుద్ధరించి తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి నిజంగా అసలు యాక్చువల్గా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, తర్వాత అక్కడ మెకానికులు కానీ, రకరకాలుగా దాంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సంబంధించి వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా ఏవి ప్రైవేట్ వాళ్ళని ఏది డ్రైవర్లుగా పెట్టుకుంటున్నారు. ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లు పెట్టుకుంటే మరి ఆర్టీసీ మరి ప్రభుత్వంలో ఉంటుందా లేకపోతే ప్రైవేట్కి వెళ్ళిపోతుందా అనేటువంటి ఆందోళన ఉన్నది. కాబట్టి దానిపైన ఒక రకంగా మీరు ప్రభుత్వ అంటే ఆర్టీసీ ఆధ్వర్యంలోనే పనిచేస్తారనేటువంటి మాట చెప్పినారు. కాకపోతే వాళ్ళని మరి రెగ్యులర్గా ఉద్యోగాల్లోకి తీసుకుంటే బాగుంటుండేనేమో. ఎందుకంటే బస్సులు మరి ప్రైవేట్ అయినప్పుడు తర్వాత ఈ డ్రైవర్లను కూడా మరి ప్రైవేట్ డ్రైవర్లని పెట్టుకుంటే మరి పరిస్థితి ఏంది? కొత్తగా రిక్రూట్మెంట్ ఎన్ని చేస్తున్నారు, ఏం కథ? తర్వాత ఈ అంటే ఏదైతే యూనియన్లు ఉన్నాయో, ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయో, ఆ కార్మిక సంఘాలను కూడా పునరుద్ధరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంది. ఆర్టీసీని కాపాడుకోవాలి. ఆర్టీసీని కాపాడుకోవడం ద్వారా ప్రజలకు సేవలు అందించినట్టు అవుతుంది. ఇప్పుడు మనం ఉచిత బస్సు పథకం అని చెప్పేసి మనము అంటే మీరు అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ మహిళల కోసం, అది ఒక రకంగా మంచి జరుగుతుంది. కానీ విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా ఆర్టీసీ లేకపోతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ జరుగుతుండేనా? కాబట్టి 100% దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయం. అయితే ఇక మహాలక్ష్మి పథకం ద్వారా 9,750 కోట్ల రూపాయల లాభం అని చెప్పేసి అంటున్నాడు. రాబోయే 2 నెలల్లో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం. అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడాడు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ దినపత్రిక చూద్దాం. ఇక సిబిసిఐడి విచారణ, రావా కన్స్ట్రక్షన్ సహా అక్రమ మైనింగ్ పై 2014 నుంచి ఇప్పటి వరకు విచారణ చేయిస్తాం. బీఆర్ఎస్ హయాంలో మైనింగ్, ఇసుక దోపిడీ జరిగింది. హరీష్ రావు, కేటీఆర్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇటు బీఆర్ఎస్ బ్లాక్ మైనింగ్, బెదిరింపులకు భయపడేది లేదు. మీ పైరవీలకు మంత్రి పొంగులేటి లొంగనందుక అని చెప్పేసి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. పొంగులేటి రాజీనామా చేయాలని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. అక్రమ మైనింగ్ దోపిడీపై హౌస్ కమిటీ వేయండి. రూల్స్, పర్మిషన్లు లేకుండానే దర్జాగా రావా కన్స్ట్రక్షన్ దందా. నా ఆరోపణలు అసత్యమైతే ఉరి తీయండి అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడాడు. ఒకవేళ నా ఆరోపణలు ఏమైనా తప్పు ఉంటే ఉరి తీయాలంటుండు. అది హరీష్ రావుకు సంబంధించినటువంటి ఎందుకు ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది? ఎందుకు ఆ కంపెనీ పట్ల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు? అందుకే చెప్తున్న రక్షకుడే భక్షకుడైండు. కంచె చేను వేసిన విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార తీరుంది. ఈ రకంగా మీరు అక్రమ క్రషర్లు నడుపుతా ఉంటే ఈడ క్రషర్ నడుపుతుంది. ఈ యొక్క తిరుమల మెటల్ ఇండస్ట్రీ కంపెనీ రాఘవ క్రషర్ కు వాళ్ళ సప్లైంగ్ ఉంది. కానీ ఇక ఇతర కంపెనీ కానీ ఇతర పొలిటికల్ లీడర్ కు ఏ ఒక్క లీడర్ కు కూడా ఈడ సంబంధం అసలే లేదు. ఇక్కడ పర్మిషన్ ఉన్నది తిరుమల మెటల్ ఇండస్ట్రీ. మేము సప్లైంగ్ రాఘవ క్రషర్ చేస్తున్నాము. ఇది కూడా గతంలో కేసీఆర్ పైన అమ్మిన 100 ఎకరాల బుద్వేల్ రెవెన్యూలో బై నంబర్ కొత్తగూడ రెవెన్యూ అని వేసి దాదాపు ఒక 50 ఎకరాలు మా కొత్తగూడ రెవెన్యూ కబ్జా చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ కబ్జా చేసిన భూముల ఎన్సీసీ కంపెనీకి డెవలప్మెంట్ కి ఇచ్చి ఆ రోడ్లు కొండలు
పడగొడుతురు. ఆ కొండల వల్ల కొట్టిన రాళ్లను ఇక్కడ ఒక 63 సర్వే నంబర్ల డంపింగ్ యార్డ్ ఒక ఏర్పాటు చేస్తే ఆ యొక్క డంపింగ్ యార్డ్ లో మేమందరం ఇక్కడ మా తిరుమల మెటల్ ఇండస్ట్రీ ఒక గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ ఆర్డర్ తెచ్చి రాఘవ క్రషర్ కు సప్లైంగ్ ఇచ్చింది. అంతే తప్ప పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గాని మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్సీసీ డంప్ యార్డ్ నుంచి రాయి తీసుకుని హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్డీసీఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్ కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రైతులు భూములు గుంజుకున్నామని దాని మీద అభియోగం చేస్తారు. 2008 క్రషర్లు బంద్ అయిన తర్వాత టిప్పర్లు నడవటం కానీ వాళ్ళు రాయి కొట్టడం కానీ వాళ్ళ జీవనోపాధి కోల్పోయారు. ఏదైతే ఎక్స్క్రీషన్ చేసిన స్పాట్ ఎందుకు ఈ ప్రభుత్వం మౌనం? అయితే ఇక్కడ ప్రతిపక్షాలు తర్వాత ఇక్కడ అధికార పక్షం మొత్తం కూడా మాటల యుద్ధం కొనసాగించినాయి. దీనికి సంబంధించి మైనింగ్కి సంబంధించి నేత్రపర్వం రామయ్య పట్టాభిషేకం రామనామ స్మరణతో మార్మోగిన మిథిలా ప్రాంగణం. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్వామివారికి ప్రత్యేక పూజలు. ఇక ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిమాటిని నిన్న ప్రారంభించిండ్రు. నిన్న అంటే మొన్న ఏది శ్రీరామనవమి సందర్భంగా అక్కడ సీతారాముల కళ్యాణం జరిగితే నిన్న పట్టాభిషేక కార్యక్రమం జరిగింది ఎక్కడ భద్రాచలంలో. అపోహలతోనే అయోమయం, పెట్రోలియం ఉత్పత్తులు గ్యాస్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన. ఇక ఒత్తిడిని నియంత్రించాం, సకాలంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సులభతరమైన గ్యాస్ సరఫరా కేంద్రం మంత్రులు నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. అధికారం కోసం అనుచితాలు, ఎన్నికల వ్యూహంగా మారిన ఉచితాలు, సంక్షేమం నుంచి ఆర్థిక సంక్షోభ దిశగా వెళ్తా ఉంది పరిస్థితి అంతా కూడా. ఇష్టం వచ్చినట్టుగా ఓలే ఏలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా అవి తీసుకో ఇది తీసుకో అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఆగం చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉచితాలు బంద్ చేసి నిజంగా వీళ్ళు నర్సింగ్ స్టాఫ్ రమన్ అయితే ఇక్కడ ఎన్నికల వ్యూహంగా మారిపోయినాయి. మొత్తం కూడా ఉచితాలు, మొత్తంగా ఉచిత సంక్షేమ కార్యక్రమాలు పక్కకు పెట్టేసి సంక్షేమ కార్యక్రమాలు పక్కకు పెట్టేసి ఉచితాలు ఇది తీసుకో అది తీసుకో నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నా అది ఇచ్చేస్తున్నా అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేటిదేం కాదు. కాకపోతే ఏంటంటే దీనివల్ల భారీగా నష్టం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా దెబ్బ పడుతూ ఉంది. ఎవరైతే ఇప్పుడు పథకాలు ఎట్లుండాలి, ఆ పథకాలు ఎప్పుడైనా కానీ వారికి జీవితంలో నిలదొక్కునే విధంగా ఉండాలి, లేకపోతే జీవితంలో వాళ్ళు సొంతంగా ఎదిగే విధంగా ఉండాలి. కానీ ఉచితాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే మొత్తం కూడా ఒక రకంగా మోసం చేయడమే అవుతుంది. మూసిని అడ్డుకుంటే శివతాండవమే. ఇక పునరుజ్జీవ సంకల్పానికి శివదీక్ష. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిండు. నిన్న 8 ఎకరాలు 700 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. దీనికి సంబంధించి నడుస్తూ ఉంది. మొత్తం మీద ఏంటంటే విషయం ఏంటంటే హైదరాబాద్ సరౌండింగ్లో ఇక్కడ కీసరగుట్ట కానీ లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ సంగీ టెంపుల్ కానీ ఇక్కడ ఏది బిర్లా మందిర్ కానీ ఇట్లా ఉన్నాయి. ఏ టెంపుల్ ఉన్నా కానీ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి టెంపుల్కి ఏవి కూడా నది ఒడ్డున లేవంట. అయితే ఇప్పుడు ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసి అందులో గోదావరి నీటిని పంపించి ఆ తర్వాత మంచినీటిని అందులో పారేటట్టుగా వేసి ఆ తర్వాత ఆ పక్కన ఓంకారేశ్వర ఆలయం, పాత ఓంకారేశ్వర ఆలయం అంట, అది 700 సంవత్సరాల క్రితం ఆలయాన్ని నిర్మించిందంట. అటువంటి ఆలయాన్ని పునరుద్ధరిస్తున్నాం, 700 కోట్ల రూపాయలతోటి దాన్ని నిర్మిస్తున్నాం. ఇది దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇళ్లను కూలుస్తుంటే భూములు గుంజుకుంటే సహించమని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి అంటుంది. సబితా ఇంద్రారెడ్డి కొడుకు ఈ మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అడ్డుపడుతున్నాడు కాబట్టి మీ కొడుకుని అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆయనని పక్కకు పెట్టండి, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు సబితా ఇంద్రారెడ్డికి. ఇక రేవంత్లో డిప్రెషన్, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలుపై దుష్ప్రచారం, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ డ్రామాలు. రేవంత్ తెలంగాణకే సీఎం, ఉత్తర భారతానికి కాదు, కవిత పార్టీని స్వాగతిస్తున్నాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు. తెలంగాణ తరహా ఉద్యమం, బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే పోరాటమే మార్గం. ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జె పూర్ణచంద్రరావు మాట్లాడాడు. డాక్టర్ జె పూర్ణచంద్రరావు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసిండు. తర్వాత ఇప్పుడు అక్కడ ఏపీలో బహుజన సమాజ్ పార్టీకి సంబంధించి అక్కడ ఆయన్నే నిర్వహిస్తూ ఉన్నాడు అక్కడ కార్యక్రమాలన్నీ కూడా. తర్వాత ఏఐబీఎస్పీకి సంబంధించి ఆయన జాతీయ సమన్వయకర్తగా ఉన్నాడు, కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే నిజంగా కూడా 62% ఉన్నటువంటి బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం మరి ఎందుకు జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా అడుగుతలేరు. అట్టెట్లా అని చెప్పేసి అడుగుతలేరు. విషయం ఏంటంటే వాళ్ళు మంచిగా కూర్చుంటే అయిపోతుంది, ఇక మేం బాగుపడితే సరిపోతుంది,
మేము అంతా సంపాదించుకొని మళ్ళీ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ ఏ వర్గాల నుంచి అయితే వచ్చినామో, ఏ వర్గాల నుంచి అయితే వాళ్ళ ఓట్ల ద్వారా వచ్చినామో మరి వాళ్ళ సంక్షేమం కోసం కోరుకుందాం అనేటువంటి ఆలోచన మరి లేకపోవడం దుర్మార్గం. కాకపోతే ఏంటంటే 100% ఇప్పుడు తెలంగాణ తరహా ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా రావాలి అసలు. యాక్చువల్గా విషయం ఏంటంటే మెజారిటీ పబ్లిక్కి అన్యాయం జరుగుతూ ఉంటే అది ఇప్పుడు వడ్డించుటోడు మనోడు అనుకో 100% మనకి ఎక్కడున్నా కానీ బరాబర్ సెట్ అవుతుంది లెక్క. అట్లా కాకుండా అధికారంలో ఒకరిని మనము కూర్చోబెట్టేసి తర్వాత మనం అడుక్కునేటువంటి పరిస్థితి ఉంటే డెఫినెట్గా ఇట్లనే అడుక్కుంటూ ఓడవుతుంది. కాబట్టి రాజ్యాధికారం దిశగా అడిగేస్తేనే దీనికి అంతటి కూడా పరిష్కారం అవుతుందని చెప్పేసి నిన్న పూర్ణచంద్రరావు గారు చెప్పినటువంటి మాట. బీసీలకు విద్య కాలజ్ఞానం ఉంటే సరిపోదు, కావాల్సింది కులజ్ఞానం అని రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీల సామాజిక రాజకీయ హక్కులు కేవలం హామీలతో సాధ్యం కావని, తెలంగాణ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని దీర్ఘకాలికంగా క్రమబద్ధంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీల ఆత్మగౌరవ పోరాట సమితి కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడాడు. మొత్తం మీద తెలంగాణ తరహా ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నది, బీసీలకు మేమెంతో మాకంత వాటా అని చెప్పేసి ఎవరు రాహుల్ గాంధీ ఏది జోడో యాత్ర సందర్భంగా ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జోడో యాత్రలో పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరికెంతమంది ఉన్నారో జనాభా దామాష ప్రకారం వాళ్ళకంత వాటా దక్కాలని మాట్లాడిండు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలే కారణమైనరు, ఓట్లేసి గెలిపించిండ్రు, గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత దాని గురించి మాట్లాడతలేరు. ఇప్పుడు ఎవరికెంతో వారికంత వాటా 100% దక్కాల్సిందే, దానికి పోరాటం జరగాల్సిందే. ఇక మూసీ పేరిట 1,50,000 కోట్ల రూపాయల అవినీతి, ప్రజలను భయపెడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, స్కాములు అవినీతిపై ప్రశ్నిస్తే బెదిరింపులు, పిచ్చోడి చేతులు రాయిల రాష్ట్ర పరిస్థితి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రాజెక్టులు చేపట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాట్లాడింది నిన్న. ఇక నేపాల్ మాజీ ప్రధాని ఓలీని అరెస్ట్ చేసిండ్రు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, అక్కడ ఉద్యమాలు జరిగినాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే ఏది యువతకు ఇక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమ నాయకుడిని ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. అక్కడ మాజీ ప్రధాని అరెస్ట్ చేసిండ్రు, మాజీ హోంమంత్రి కూడా అరెస్ట్ చేసిండ్రు. ఇక జంజీ నిరసనలను అణచి అనేక మంది మృతికి కారణమైండ్రంట వీళ్ళకు. అందుకని అక్కడ ప్రధానమంత్రిని తర్వాత మాజీ హోంమంత్రిని కూడా అరెస్ట్ చేసేసిండ్రు. నేపాల్ దేశం ఉంది కదా, నేపాల్ దేశము ప్రధానంగా హిందూ దేశం, పూర్తిగా హిందువులు ఉండేటువంటి దేశం ఏదంటే అది నేపాల్. ఇక యుద్ధ రంగంలోకి హౌతీలు యమన్ నుంచి ఇజ్రాయెల్పై క్షిపణి దాడి చేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చిండ్రంటే ఇక మొత్తం దారుణంగా ఉంది పరిస్థితి అంతా కూడా. ఎందుకంటే ఇంకా ఉధృతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల హర్ముజ్ జలసంధిని ఇప్పటి వరకు కేవలం ఇరాన్ మాత్రమే మూసేసింది. ఇప్పుడు హౌతీలు కూడా ఎంటర్ కావడంతో ఇవి ఇక్కడ ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి మొత్తం కూడా దిగ్బంధంలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఇంకా కూడా సంక్షోభంలోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే ఇరాన్ కొంతవరకు భారత్ పైన సానుకూలమైనటువంటి వైఖరి అవలంబిస్తూ ఉంది, భారత్కు సంబంధించినటువంటి నౌకల్ని వదులుతూ ఉంది. కాబట్టి మనకు కొంతవరకు సేఫ్లో ఉన్నాం. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు, ఎందుకంటే ఈ హౌతీలు కూడా ఎంటర్ కావడంతో ఏమవుతుందంటే ఇక్కడ ఇజ్రాయెల్ పైన బాంబులు దాడి చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఇరాన్ పైన చేస్తుంది, ఇరాన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అరబ్ కంట్రీస్ మీద బాంబులు వేస్తూ ఉన్నారు. అయితే చమురు నిల్వలు ఎక్కువ కూడా అంటే పెట్రోల్, డీజిల్ కానీ తర్వాత గ్యాస్ నిల్వలు కానీ అవన్నీ కూడా ఇక్కడ అరబ్ కంట్రీస్లో తర్వాత అక్కడక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ హర్ముజ్ జలసంధి నుంచే ఇక్కడ రావాల్సి ఉంటుంది, రవాణా జరగాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని మూసేయడంతో చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఇంకెక్కువ కనిపిస్తున్నాయి. ఇరాన్కు మద్దతుగా సిద్ధమైన తిరుగుబాటుదారులు వారు ఎర్ర సముద్రంలో నౌకలను ఆపితే ఇజ్రాయెల్కు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇదో కథ. ఇక ఢిల్లీని స్వాధీనం చేసుకుంటాం, దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్న బీజేపీ వారు అధికారంలోకి వస్తే బుల్డోజర్ల రాజ్యమే వస్తుందని చెప్పేసి మమతా బెనర్జీ చెప్తా ఉంది. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇక మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే శివతాండవమే, ఎన్ని సమస్యలు ఎదురైనా పూర్తి చేసి తీరుతాం, ఎన్జీటీలో కేసును వెనక్కి తీసుకోకపోతే వారిని ప్రజలే బహిష్కరిస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఎవరు ఇక్కడ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కేసు వేసిండట. నువ్వు కేసు వెనక్కి తీసుకో అక్క అని చెప్పేసి
చెప్పింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 700 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఓంకారేశ్వర ఆలయానికి నిన్న భూమి పూజ చేసిండ్రు. ఇక్కడ 9 అంతస్తులతో మహా రాజగోపురం అంట 44 స్తంభాలతోటి మహా మండపం నిర్మిస్తున్నారు. ఏది ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించి ఇట్లా నమూనా ఇట్లుంటుందంట. ఈ సౌండ్ ఎక్కడ తీసుకుని క్లోజ్అప్ తీసుకో. ఇది ఓంకారేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి నమూనా ఇట్లుంటుందని చెప్పేసి నిన్న చెప్తున్నారు. అక్రమాలు తవ్వుతాం, మైనింగ్ మాఫియాపై సిబిసిఐడి విచారణ 2014 నుంచి జూన్ 2 నుంచి ఇప్పటి వరకు చేపడతాం. సిరిసిల్ల ఇసుక దందా మొదలు మాజీ మంత్రులు, ప్రస్తుత ఎంపీ కంపెనీలు అక్రమ లీజుపై దర్యాప్తు. ప్రస్తుత ఎంపీ అంటే ఎవరు వద్దిరాజు రవిచంద్ర, తర్వాత ఇప్పుడు గతంలో మంత్రిగా పనిచేసినటువంటి ఎవరైతే గంగుల కమలాకర్, వీళ్ళన్నింటికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా తీస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పింది నిన్న. ప్రతిపక్షం ఆరోపిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్పై కూడా రాఘవ కన్స్ట్రక్షన్ అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఆరోపణ ఉన్నది. మరి అయితే వాళ్ళు కొట్టిపడేస్తారు కాదని చెప్పేసి అంటున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెడతాం, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. రక్షకులే భక్షకులు అవుతున్నారు. 111 జీవో పరిధిలో యథేచ్ఛగా స్టోన్ క్రషర్లు. మైనింగ్ అక్రమాలపై సభా సంఘం వేయాల్సిందే, సిట్టింగ్ జడ్జితోనైనా విచారణ చేపట్టాలి. భరోసా నేత హరీష్ రావు నిన్న డిమాండ్ చేశాడు. ఇక మైనింగ్పై మాటలు మంటలు, అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ళు ఎదురైనాయి. ఇక వెల్లో భరోసా నిరసన చెప్పింది. గంట పాటు సభలో ఉద్రిక్తత నెలకొన్నది. ఇక భరోసా హయాంలో భారీగా మైనింగ్ అక్రమాలు, చట్టపరంగా ఏం చేయాలో తెలుసు అని చెప్పేసి భట్టి విక్రమార్క అంటున్నాడు. హరీష్ రావు ఆరోపణలకు మంత్రులు వివేక్, తర్వాత శ్రీధర్ బాబు, సీతక్క, వాకిటి, అడ్లూరి వీళ్ళందరూ కూడా కౌంటర్లు ఇచ్చిండ్రు. ఒక్కడు మాట్లాడితే వీళ్ళందరూ కౌంటర్లు ఇచ్చిరట. నిన్న అసెంబ్లీకి సంబంధించి నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళందరూ కలిసి ఆటల పోటీలు ఆడిండ్రు. నిన్న ఫుట్బాల్, కబడ్డీ, ఇగో తాడుగుంజుడు ఆటన ఏమంటారు దీన్ని, టగ్ ఆఫ్ వార్ ఆడుతున్న బత్తుల లక్ష్మారెడ్డి, అనిరుద్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, మదన్ మోహన్, రాజ్ ఠాకూర్ వీళ్ళందరే మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఆడినరు. దీనికి బీఆర్ఎస్ వాళ్ళు రానట్టున్నారు. నిన్న తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026ని నిన్న ప్రారంభించారు. ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇవాళ అమరావతి అజేయం, ఏపీ రాజధానిగా చట్టబద్ధతపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి నిన్న 5:30 గంటల పాటు సభ్యుల ప్రసంగాలు ఆమోదించాక హుటాహుటిన కేంద్రానికి పంపిస్తున్నట. ఎందుకంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానులు పెడతా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. ఎక్కడ అమరావతిని ఒక రాజధాని చేస్తా అని, విశాఖపట్నంలో మెయిన్ రాజధాని చేస్తా అని, తర్వాత ఇక్కడ ఏదైతే కర్నూలు జిల్లాలో ఉందో కర్నూలు జిల్లాలో న్యాయపరమైనటువంటి అంటే అక్కడ హైకోర్టుని ఏర్పాటు చేస్తామని ఇట్లా రకరకాలుగా చెప్పిండు. 3 రాజధానులు కాదు ఒకే రాజధాని అని చెప్పేసి ప్రజలు తీర్పునిచ్చిండ్రు. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిగా మొత్తం కూడా ఓకే అయిపోయింది. ఒక రకంగా ఇక పార్లమెంట్కి వెళ్ళి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశము ఉందట. ఇక మేము ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం, మీరు వ్యాట్ తగ్గించండి. దేనిపైన? పెట్రోల్ పైన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా పనులు వేస్తూ ఉంది. దాంతో ఇష్టం వచ్చినట్టు ఎవరికి? పేదలకు, ఎవరైతే ప్రజలు ఉన్నారో సాధారణ ప్రజలకు భారం పడుతున్నది. కాబట్టి మేము ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం, మీరు వ్యాట్ తగ్గించండి. వ్యాట్ తోటి మొత్తం మస్తు పోతుంది. 34-35 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేస్తుంది. ఇక పెట్రోల్ ధరలపై రాష్ట్రాలకు కిషన్ రెడ్డి హితవు. ఇక దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 35.20% ఉందని వెల్లడి అని చెప్పేసి కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక విస్తరణం, యుద్ధంలోకి దిగిన హౌతీలంట. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం, సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడి చేసింది. 15 మంది సైనికులకు గాయాలైనాయి, విమానాలు ధ్వంసమైనాయి. టెహ్రాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, లెబనాన్లో 3 జర్నలిస్టులు చనిపోయారట. పాపం భూసేకరణ పూర్తయ్యేనా? సాగునీటి ప్రాజెక్టులు R&Rకు
5,595.56 కోట్ల రూపాయలు అవసరమవుతాయట. 2026-27లో కొత్త ఆయకట్టు లక్ష్యం 4.66 లక్షల ఎకరాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నేపాల్లో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. ప్రధానమంత్రిని కూడా అరెస్ట్ చేసేస్తారు. ఇక ఇక్కడ పోషకాహార భద్రత కోసమే తొలి ముద్ద అని చెప్పేసి పథకం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహారానికి సంబంధించినది అంగుళమైన కదపలేరు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గుండె అమరావతి 2028 ఆగస్టుకు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింపజేస్తామని చెప్పేసి అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడి నిన్న. అమరావతికి సంబంధించి మానవత్వానికి పురుడు గర్భిణిని 5 కిలోమీటర్లు స్ట్రెచర్పై మోసుకొచ్చినట్టు జవాన్లు. ఎందుకంటే యాక్చువల్గా ఇక్కడ మావోయిస్టు వ్యతిరేక ఇతర ఆపరేషన్లతో నిత్యం తుపాకులు ఎక్కుపెట్టి మొత్తం కూడా బాంబుల వర్షంతో కురిపించేటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆదివాసీలు ఉంటారు కదా. ఎందుకంటే అడవులలో ఆపరేషన్ కగార్ కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులను చాలామందిని ఎన్కౌంటర్ చేసి చంపేసిండ్రు. తర్వాత ఇప్పుడు కేవలం దేశం మొత్తంలో 3 బలగాలే మిగిలి ఉన్నాయంట. ఆ 3 బలగాలు కూడా ఇవాళ 29 తారీఖు కాబట్టి ఎల్లుండి 31 తారీఖు డెడ్ లైన్ ఉంది. మరి ఆ లోపల గణపతి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా లొంగిపోతారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఆపరేషన్ కగార్లో భాగంగా వెళ్ళినటువంటి పోలీసులకు అక్కడ రోడ్డు రవాణా సౌకర్యం లేనటువంటి గిరిజన బిడ్డ పురిటి నొప్పులతో ఉంటే మోసుకొచ్చిందంట 5 కిలోమీటర్లు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మానవత్వం కూడా ఉంటుంది వాళ్ళకు, తుపాకులే కాదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కంటే ముందు ఇక్కడ ఎవరు మన ఈ నర్సింగ్ ఆఫీసర్స్కి సంబంధించి రాసి చాలా రోజులైతుంది. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము మొత్తం కూడా వైద్య ఆరోగ్యాన్ని మంచిగా చేస్తాం, తర్వాత అద్భుతంగా మేము సేవలు అందిస్తాం, హాస్పిటల్ కట్టినాం అవి అంటున్నారు. హాస్పిటల్ కడితే హాస్పిటల్లో సిబ్బంది లేరు. 3 టీమ్స్లు రెడీ అవుతున్నా ఆ టీమ్స్కి సంబంధించి సిబ్బంది లేరు. తర్వాత చాలా చోట్ల కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. దీంతో డాక్టర్లు లేక నర్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అయితే మరి నర్సింగ్ రిజల్ట్స్ ఇవ్వట్లేదు, చాలా రోజులు అవుతుంది మేము పరీక్ష రాసి అందించి మేము పరీక్ష రాసినాం చాలా రోజులు అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ బాధ ఏందో కనుక్కున్నారు. నమస్తే. మేము తెలంగాణ రాష్ట్రంలో 2024 అనే నోటిఫికేషన్ నెంబరు 2322 2322 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత 23 నవంబర్లో ఎగ్జామ్ రాశాము. ఇప్పటికీ కూడా దాదాపు రాసి 16 నెలలకు దాటి వస్తుంది. ఇంకా తుది జాబితా రాలేదు మాకు. మేము వాటి కోసం ఎదురు చూస్తున్నాం. మాకంటే ముందు కనీసం ఒక 13 రోజుల తేడాతోటి, అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ మాకంటే ముందు 13 రోజులు ముందు రాశారు వాళ్ళ ఎగ్జామ్. వాళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు. జనవరిలో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, సెలక్షన్ లిస్టు నవంబర్లో ఇచ్చారు. మాది ఇప్పటికీ 16 నెలలు అయినా కూడా ఇంకా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఈ మొత్తం ప్రాసెస్లో కూడా ఈ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అసలు ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా తెలియదు, లేకపోతే ఇంకా వేరే ప్రత్యామ్నాయంగా వెళ్ళాలన్నా తెలియదు. ఇప్పటికీ ఒక ఆమె సీజర్స్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, ఒకరు చనిపోయారు కూడా ఇప్పటికి స్ట్రోక్ వచ్చి. అయితే ఈ విషయంలో ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. కానీ మాకు ఎలా ఉంటుందంటే మేము ఇప్పుడు వస్తుందా రాదో అన్న అయోమయంలో ఉన్నామన్నమాట. వస్తుంది అంటే మేము ఏది చూసుకుంటాము. కొంతమంది ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉన్న ఉద్యోగాలు మానేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి అప్పులు చేసి కోచింగ్ తీసుకున్నారు. ఇది వస్తుందా రాదా క్లారిటీ లేక ఇప్పుడు ఉద్యోగాల్లో జాయిన్ అయితే కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ 2-3 నెలలు అటు ఇటు ఇబ్బంది అవుతుందని చెప్పి జాయిన్ కాకుండా ఉంటారు. ఇంకొంతమంది వేరే దేశాలకు వెళ్ళడానికి కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఆగిపోయారు. ఇంకా మేము కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే ఎంఎస్సీ అలాంటివి ఏమైనా చేయాలనుకున్నా కూడా ఈ రిక్రూట్మెంట్ మధ్యలో ఉంది. వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలా అవద్దా అన్న ఆలోచనలో అయోమయంలో ఉండిపోయారు. సర్టిఫికేట్లు వస్తే రావా మళ్ళీ చూపించాలి కదా, వెరిఫికేషన్ అయిపోయింది. జాయిన్ అయ్యాక సర్టిఫికేట్లు ఇవ్వరు. మళ్ళీ ఈ అయోమయంలో ఎటు చేయలేక ఆలోచిస్తూ ఇదే నిర్ణయాల్లోనే మేము ఏం చేయాలో అర్థం కాలేకపోతుంది. ఈ స్టాఫ్ ఏది నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి రిజల్ట్ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు మొత్తం కూడా ధర్నాలు చేస్తున్నారు. చాలాసార్లు ఇక్కడ డిహెచ్ ఆఫీస్ కూడా వెళ్ళి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. తర్వాత మాకు రిజల్ట్ ఇవ్వండి, తర్వాత మేము మొత్తం కూడా దీని మీద ఆధారపడమని చెప్పేసి కొన్ని 100 మంది వచ్చి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు కదా. చాలా వరకు కూడా దీనిపైన ఆధారపడి ఉన్నాము. ఈ నిర్ణయాన్ని బట్టి మేము ఏదో పని చేసుకోవడానికి నిర్ణయానికి వస్తాము. దీని మీద ఆలోచించడం
చాలామంది ఇప్పటికే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇప్పటికి 2 చనిపోయారు, ఒక అమ్మాయి సీజర్స్ వచ్చాయి. దాదాపు 1 year నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు చెప్పినట్టు ఎవరికి కూడా ఒక క్లారిటీ అనేది లేదు. జాబ్స్ మానేసి ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఒకవేళ వీళ్ళు ఇది కౌన్సిలింగ్ అని పిలిచినా వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అన్నా అది వదిలేసి రావాలి. చాలామంది వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఇక్కడ దీని మీద డిపెండ్ అయ్యి ఆగిపోయి ఉంది. మాకు ఫైనల్ లిస్ట్, దాని తర్వాత మాకు వెంటనే వెబ్ కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారని మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాము. కానీ ఈరోజు రేపు అని మాకు ఏదో ఒకటి చెప్తున్నారు, కానీ మాకు ఇంతవరకు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. మేము దీనికోసం అన్నీ వదిలేసి ఇదే మా లైఫ్ అంటూ మేము కూర్చోవాల్సి వస్తుంది. ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నారు. ప్రజలకు కూడా అవసరమే నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటే కొంచెం వరకు. మేము కొన్ని ఇయర్స్ నుంచి మా కళ ఇది, మేము ఇన్ని ఇయర్స్ చదువుకొని మేము జాబ్లో జాయిన్ అవ్వాలి అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మాకు ఒక ఆన్సర్ అంటూ ఇవ్వండి, మాకు క్లారిటీ ఇవ్వండి. మేము పలానా టైం వరకు ఇస్తాము అన్న చెప్పండి, పోనీ ఓకే మాకు క్లారిటీ ఉంటుంది. ఇది నేను సీఎం దాకా వెళ్తుంది అని అనుకుంటున్నాను. సీఎం సార్కి మా నర్సింగ్ ఆఫీసర్స్ అందరి నుంచి రిక్వెస్ట్, దయచేసి మాకు తొందరగా మాకు క్లారిటీ ఇవ్వండి, రిజల్ట్ ఇవ్వండి, మమ్మల్ని తొందరగా వెబ్ కౌన్సిలింగ్ దాకా తీసుకెళ్ళండి. ఎంపిక జాబితా, వెబ్ కౌన్సిలింగ్, అపాయింట్మెంట్ ఆర్డర్స్. దీనికోసం 2322 మెంబర్స్ లేకపోతే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది 20 ఏళ్ళు పడుతుంది చెప్తే అట్లా డిసైడ్ అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు 10 ఏళ్ళు పడుతుంటే వేరే దానికి వెళ్ళిపోతారు కదా, లేకపోతే ఏదైనా చదువుకోవాలి వేరే ప్రైవేట్ లో జాయిన్ అవ్వడమో, ఒక చోట జాయిన్ అవుతే సర్టిఫికెట్స్ పెట్టమంటారు. ఒకసారి సర్టిఫికెట్స్ పెడితే అక్కడ డిపాజిట్ అమౌంట్ కట్టింది మళ్ళీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటి అని కాదు చెప్పడానికి. కానీ ఫైనల్లీ ఎంతమంది వెయిట్ చేస్తున్నాం, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, గంటకు వస్తుంది, నెక్స్ట్ మంత్ వరకు మేము జాయిన్ అయిపోతాము అని ఆశతో ఉండి ఇంతవరకు మాకు క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు కొంచెం క్లారిటీ ఇవ్వమని. థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కానీ లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా 16 నెలలు అవుతుంది, 16 నెలల నుంచి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి ఏం కథ మొత్తం కూడా. చాలామంది రెగ్యులర్గా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, కొన్ని వందల మంది ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసి ఏంది అంటే చెప్పలేని పరిస్థితి, దాంతో వాళ్ళు ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అవసరం కూడా ఉంది. నిజంగా ఏంటంటే ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. బడ్జెట్లో కూడా కేటాయింపులు చేస్తామని, కేటాయింపులు వేయలేదు, అది వేరే విషయం. కానీ మరి చెప్తున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చుకొని మనము రిక్రూట్ చేసుకుంటే తర్వాత డెఫినెట్గా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. కొంతవరకు ప్రభుత్వ ఆసుపత్రులలో కొంతవరకు సేవలు ఇంకా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఈ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి రిజల్ట్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఇది ఇట్లుంటే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక మతం చిక్కుల్లో జగన్ ఉండిపోయాడని చెప్పేసి ఒక ఆర్కే కొత్త పలుకు రాసిండు వేమూరు రాధాకృష్ణ. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి అంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక కారణమైనటువంటి చర్చ తీసుకొచ్చిండు ఆర్కే. మన దేశంలో హిందూ ముస్లింల మధ్య ఘర్షణలు జరగడం తెలిసిందే. హిందూ క్రైస్తవుల మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్లో హిందువులు క్రైస్తవుల మధ్య సఖ్యత ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం తర్వాత క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఆయనకు ఓటు బ్యాంకుగా మారారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత క్రైస్తవులను జగన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్టంగా వాడుకున్నారు. ఇక దళిత పాస్టర్లు కూడా జగన్ రెడ్డి తరఫున రాజకీయ ప్రచారాలు నిర్వహించేవారు. ఇప్పటికీ జగన్ రెడ్డి పర్యటనల సందర్భంగా కొందరు దళిత క్రైస్తవులు హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డికి అశనిపాతమైంది. జన్మతః దళితులు అయిన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఇక ఎస్సీలుగా హక్కులు ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఏపీలో ఎక్కువ మంది దళిత క్రైస్తవులు మతం స్వీకరించి ఆచరిస్తున్నారు. అయితే రిజర్వేషన్లతో పాటు సంబంధిత చట్టాల కింద ఇతర ప్రయోజనాలు పొందేందుకు తాము క్రైస్తవులమని అధికారికంగా ప్రకటించుకోవడం లేదు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తాను హిందువే అని నిండు సభ సాక్షిగా ప్రకటించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి అనుకుంటారట. దీంతో దళిత క్రైస్తవులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే దళితులు క్రైస్తవ మతంలోకి మారితే 100% వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ పోతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమడుగుతున్నారంటే, సరే దళితులు క్రైస్తవంలోకి మారితే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది, ఎస్సీ సామాజిక వర్గం పోతుంది అని అంటున్నారు కదా, మరి ఒకవేళ అగ్రవర్ణాలు మారితే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకే రిజర్వేషన్ వర్తిస్తుందని అడుగుతున్నారు.
వాళ్ళకు కూడా మరి అంటే అగ్రవర్ణాలు పోతుందా, లేకపోతే వాళ్ళు ఓసీలనే ఉంటారా? మరి వీళ్ళని ఓసీలు తీసుకోతారుగా, వాళ్ళ కులం లేదంటారు కదా, మరి అందరిని ఒకటే కేటగిరీ కింద చూస్తారా? మరి బీసీ కింద ఎందుకు చూడాలి? ఇటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది జగన్కి సంబంధించి ఇక ఎక్కువ రాస్తారు కాబట్టి వేమూరు రాధాకృష్ణ అది సంగతి తేలుస్తాం. ఇసుక మాఫియాలో హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు ఏపీ మాజీ ఎమ్మెల్యేను బెదిరించి మైనింగ్ లీజ్ రాయించుకున్నారు. నేరెళ్ల ఇసుక మాఫియాలో సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు గంగుల కమలాకర్కు చెందిన శ్వేత గ్రానైట్స్లోనూ అక్రమ మైనింగ్. వద్దిరాజు రవిచంద్రను బెదిరించి గాయత్రి గ్రానైట్స్ రాయించుకున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఇసుక మైనింగ్ లీజులపైన సిబిసిఐడి విచారణ చేపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. జరిమానాలు వేసి తర్వాత తగ్గించి పార్టీలోకి చేర్చుకున్న ఉదంతాలపైన ఏంటంటే వద్దిరాజు రవిచంద్ర కూడా అంటే మొత్తం మైనింగ్ అవన్నీ కూడా ఉండే ఆయనని మరి అట్లా బెదిరించినటువంటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారు. బెదిరించినా లేకపోతే ఏమో తెలియదు కానీ మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఏరెండు తర్వాత ఆయనకు ఎంపీగా అవకాశం ఇచ్చిండ్రు. ఇవన్నీ వచ్చే సమావేశంలో బయట పెడతాం. 10 ఏళ్ల పాటు మైనింగ్ లీజులతో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన హరీష్ కేటీఆర్ రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై కూడా సిబిసిఐడి విచారణ జరుపుతాం. రాఘవకు పొంగులేటికి సంబంధం లేదు, ఉంటే నోటీసులు ఇస్తామా? సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి నిన్న ఇది బీఆర్ఎస్ పార్టీ కొంపముంచిన హరీష్ రావు అని చెప్పేసి నిన్న మాట్లాడాడు. ఇక మెస్సీ బదులు డ్రగ్స్ కింగ్ను పిలవాలా అని చెప్పేసి క్రీడల్ని బహిష్కరించడం క్రీడా స్ఫూర్త, వాళ్లకు పబ్లే కావాలి అని చెప్పేసి సీఎం అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు క్రీడా పోటీలు ఏవైతే ఎమ్మెల్సీలు తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఆటలాడుతారు కదా, ఈ ఆటలకు మేము దూరంగా ఉంటాం, క్రీడా పోటీలను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే ప్రకటిస్తే వీళ్లకు ఆటలు వద్దు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పబ్లలో ఆడుకునేటివి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఎద్దేవా చేశాడు. ఎవరిని? కేటీ రామారావు ఉద్దేశించి. ఇక ఎల్బీ స్టేడియంలో శాసనసభ్యుల స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. అంగన్వాడీల్లో ఉప్మా కిచిడి తొలిముద్ద పథకానికి ప్రారంభించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన మాకు శివదీక్షే, అడ్డుకుంటే శివతాండవమే, మానవ తప్పిదాలను సరిదిద్దకపోతే చరిత్ర క్షమించదు, రామప్ప నమూనాతో ఓంకారేశ్వరం, ఈ అభివృద్ధిని చూపించి ఓట్లు అడగం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మంచిర్యాలలో ఓంకారేశ్వర ఆలయ పునర్నిర్మాణానికి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ పొంగులేటి రాజీనామా చేయాలి. కొత్వాల్గూడ వద్ద మంత్రికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ అనుమతులు లేకుండానే ఆ కంపెనీ పొంగులేటిది కాదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం. భార్య కొడుకు దూరబంధువుల అసెంబ్లీలో హరీష్ రావు ధ్వజమెత్తిండు. ఇక హౌస్ కమిటీ వేయాలని డిమాండు, స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం లోటి అని చెప్పేసి మంత్రుల ధీటైన కౌంటర్లు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇగో శాంతి పర్వం ఇంకెంత దూరం, ఎందుకంటే ఇవి యుద్ధం ఆగుతుందా కదా అంటే ఆగేటట్లేదు, ఇప్పుడైతే పరిస్థితి అట్లా కనిపిస్తలేదని చెప్పేసి అంటున్నారు నిపుణులు. విధ్వంసానికి నెలవై అంటే నెల అవుతుంది, ఎందుకు ఆగుతలేదని. ఇక అమెరికా ఇరాన్ యుద్ధానికి 4 రోజులు, మరింతగా విస్తరిస్తున్న సమరం. ఇరాన్లో భారీ స్థాయిలో విధ్వంసం చెలరేగుతూ ఉంది. ఇక 2000 మంది మృతి, లక్షల్లో నిరాశ్రయులు. ఇజ్రాయెల్కు గణనీయంగా నష్టం. పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దెబ్బ, 6 దేశాల్లో చమురు కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో హర్ముజ్ ఉస్వేతతో చమురు మంటలు, ఇంధనం, గ్యాస్ కొరతతో అల్లకొల్లోలం అయిపోయింది మొత్తం కూడా పరిస్థితి అంతా కూడా. మోదీ ట్రంప్ మధ్యలో మస్క్ అంట. గత మంగళవారం మోడీకి ట్రంప్ ఫోన్ కాల్ చేసిండు. వీరి సంభాషణ మధ్యలో మస్క్ రంగప్రవేశం చేసినట. న్యూయార్క్ టైమ్స్ కథనం వేసింది. అమెరికా మౌనం, మోదీ ట్రంప్ మధ్య సంభాషణ అని చెప్పేసి భారత్ చెప్తుంది. ఇలా మస్క్ లేడని చెప్తున్నారు ఎలన్ మస్క్. ప్రస్తుత సమావేశాలలోనే మహిళా బిల్లు, మహిళలకు రిజర్వేషన్లతోనే 2029 ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన లేకుండా కోటా అమలు వీలు కాదు అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్తున్నాడు. బిల్లుకు సహకరించాలని ఖర్గే, రాహుల్ను కోరుతున్నాం. పునర్విభజన కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలతో చర్చిస్తున్నాం. దేశ అసలిజం అంతరించినట్లే అని చెప్పేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నాడు. అయితే ఇక్కడ డెడ్ లైన్ ఎప్పుడుంది? మార్చి 31, 2026 డెడ్ లైన్. ఏది? మావోయిస్టులు లేకుండా చేస్తాం, మావోయిస్టులను అణచివేస్తాం, మావోయిస్టులు ఉంటే కాల్ చేస్తాం, లేకపోతే లొంగిపోవాలని. అయితే మొత్తం మీద ఇప్పుడు దాదాపు మావోయిస్టులు చాలా వరకు జనజీవన స్రవంతిలోకి వచ్చేసిండ్రు.
కొంతమంది మావోయిస్టులు ఇంకా దొరకలేదనేటువంటి అది ప్రశ్న నడుస్తూ ఉంది, చర్చ నడుస్తూ ఉంది. అయితే మరి ఇవాళ 29 తారీఖు కాబట్టి 30, 31 2 రోజులు మాత్రమే ఉన్నది. ఈ 2 రోజులలో మిగతా మావోయిస్టులు వస్తారా, రాకపోతే మరి పరిస్థితి ఏంది? ఇప్పటికైతే మొత్తం మీద మావోయిస్టులు లేనట్టే అని చెప్పేసి ప్రకటిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలి. ఎందుకంటే ఇది దేని ద్వారా సాధ్యమవుతుంది? నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, పునర్విభజన జరిగిన తర్వాతనే మహిళా బిల్లును తీసుకురావాలి. ఎందుకంటే ఈ రెండింటికి కూడా సహకరించాలని చెప్పేసి ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిండు కేంద్ర హోంమంత్రి. ఎందుకంటే ఈ రెండింటి ద్వారా ఒకవేళ మహిళా బిల్లును మొదటనే ప్రవేశపెడితే 33% రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాత మహిళా బిల్లును ప్రవేశపెడితే మొత్తం క్లియర్ అయిపోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు సహకరించాలని కోరిండు కేంద్ర హోంమంత్రి. ఇక ఈఎండిగా ఇన్సూరెన్స్ షూరిటీ బాండ్లు అని చెప్పేసి 50 లక్షల ఆపై విలువైనటువంటి వస్తువులకు వర్తింపు, కాంట్రాక్టర్లకు వెసులుబాటు జీవో జారీ చేసిందంట. ఇది జరుగుతూ ఉంది. రండి దేని గురించి వచ్చి? అందరికి నమస్కారం సార్. నా పేరు నరేష్ కుమార్ సార్. మేము ఖమ్మం నుంచి వచ్చాను సార్. నా బాబుకి 2 సంవత్సరాల 3 నెలలు సార్. ప్రస్తుతం బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సార్. ఒక 15 లక్షల దాకా ఖర్చు పెట్టింది సార్. ఇప్పటికీ ఇంకో 10 లక్షల దాకా అయ్యే పరిస్థితి కనిపిస్తుంది సార్. మాకంత ఆర్థిక స్తోమత లేదు సార్. ఎవరైనా సహాయం చేస్తే పరిస్థితి ఉందేమని సార్ దాకా వచ్చాం సార్. దయచేసి. బాబుకి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు 3 నెలలు సార్. 2 సంవత్సరాలు 3 నెలలు సార్. బాబుకు చాలా పాపం అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయింది సార్. ఇప్పటికీ 14 లక్షలు ఖర్చు పెట్టినాం సార్. రోజుకి 1,00,000 అవుతుంది సార్. ఓకే, రోజుకి 1,00,000 అవుతుంది సార్. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కొంచెం సాయం చేస్తే నా కొడుకును బతికించేలా సాయం చేయండి. నా కొడుకుని కొంచెం బయటకు తీసుకెళ్ళా సాయం చేయండి. మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్. 14 రోజుల నుంచి ఉంటున్నాం సార్ హాస్పిటల్లో. రోజుకి 1,50,000 అవుతుంది సార్. బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి ఇంకా ఓన్లీ రెయిన్బో హాస్పిటల్ తప్ప వేరే దగ్గర ట్రీట్మెంట్ అవ్వదని చెప్పేసి అంటేనే అక్కడ జాయిన్ అయినా సార్. పరిస్థితులు అనుకూలించక, ఆర్థికంగా మా పరిస్థితి కూడా బాగాలేక కొంచెం సహాయం కోరి ఇటు దాకా వచ్చాం సార్. ఒకవేళ ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నెంబర్ ఇవ్వండి సార్. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే గూగుల్ పే నెంబర్ చెప్తా సార్. 9505663345 సార్. అకౌంట్ నెంబర్ సార్, ఎస్బీఐ అకౌంట్ నెంబర్ 632200914007 సార్. ఎవరైనా ఉంటే సహాయం సార్. గూగుల్ పే నెంబర్ సార్ 9505663345 సార్. ఫోన్పే నెంబర్ సార్. అకౌంట్ నెంబర్ సార్ ఎస్బీఐ సార్ 632200914007 సార్. ఎవరైనా దాతలు ఉంటే కొంచెం సహాయం చేసి నా కొడుకుని బతికించుకోవడానికి మీ వంతుగా సహాయం చేయండి సార్. ఎవరుంటే హెల్ప్ చేయమని చెప్పేసి చేయండి సార్. ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి సార్. ఓకే, కూర్చో. ఇది అంటే యాక్చువల్గా విద్యా వైద్యం అనేటువంటిది ఫ్రీగా ఉంటే ఈ పరిస్థితులే ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ధన్మన్, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ధన్మన్ ఈజీగా చేయించుకునేటువంటి అవకాశం ఉంటుండే. ఇట్లా పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు వెళ్ళండి. మీరండి. ఓకే, వస్తారు. రండి. ఇక అక్రమ మైనింగ్ పై విచారణకు నిర్దిష్ట గడువు విధించాలని చెప్పేసి బండి సంజయ్ అడుగుతున్నాడు. నియోజకవర్గాల పునర్విభజనతో సీఎంలో కుంగుబాటు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దూత ద్వారా ఢిల్లీకి ఆ ప్రతిని తీసుకోబోతున్నట. ఇప్పటికీ అమరావతిని చేరుస్తూ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిండ్రు. 1న దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం చెప్పాలి, అప్పుడే దానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అమరావతి అని చెప్పేసి అంటున్నారు, కానీ ఏపీ రాజధాని అంటే ఏదో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇది అనఫీషియల్గా ఇప్పుడు అమరావతి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళి దానికి ఓకే అయిపోయి బిల్లు ఓకే అయిపోతేనే అప్పుడు రాజధాని అవుతుంది. 1న దానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం, ప్రస్తుత సమావేశంలోనే బిల్లు, ఉభయ సభల ఆమోదం, ఏపీ రాజధానిగా అమరావతికి పూర్తి చట్టబద్ధత అప్పుడు వస్తుంది. ఇక 164 సీట్లతో డిఎంకే పోటీ చేస్తూ ఉంది. అభ్యర్థులను ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించిండు. నడు టీవీఆర్ నడు. రండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే.
दे दो हाँ इसको ना अच्छा आ जाओ भाई केबल मीडिया के संग आप नाइंसाफी कर रहे हैं सीएम साहब पता है मुझे हाईकोर्ट में रीट डाला मैं रेट लंबा अखिल? जो है वो पता है भाई सब जीवो नंबर 252 वो मालूम है मुझे तो उसके लिए कुछ बोलने के लिए आपका नाम मैं बोलता हूँ ठीक है चलो एक बार फोटो ले लो ओके राइट दर्शन भाई थैंक यू మాట్లాడితే कुछ बात करते ఓ बाद में बात करेंगे ఓకే ठीक है ఓకే ఇక వయోవృద్ధులకు కమిషన్ అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తల్లిదండ్రులను చూసుకోకుండా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు పక్కన పెట్టేసి రకరకాలుగా వీళ్ళకు ఉద్యోగం ఉట్టినే వచ్చిందని అనుకుంటారు అనమాట. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళకు మొత్తం కూడా అన్ని చూసుకొని పుస్తకాలు ఉన్నాయా కోచింగ్ ఇప్పించినామా రకరకాలుగా కష్టపడి తల్లిదండ్రులు పెద్ద చేస్తే కనీసం తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి మరి మహాపుత్రులు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వృద్ధులకు కమిషన్ తీసుకొచ్చిండ్రు. అయితే దీని ద్వారా ఏంది అంటే ఎవరైనా తల్లిదండ్రులను చూసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళ జీతం నుంచి 15% కట్ చేస్తారు. లేకపోతే అది కూడా కాకపోతే మినిమం 10,000 రూపాయలు వాళ్ళ జీతం నుంచి కట్ చేసి ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. ఒక రకంగా ఇది మంచిదే. ఎందుకంటే వృద్ధులని పెద్దవాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లల పైన ఉంటుంది. అది చేసుకోకపోతే ఈ పని చేస్తున్నాడు. మంచి పని చేసి ఇది ఒక రకంగా. ఒక ప్రధాన కమిషనర్ 2 కమిషనర్లతోటి తల్లిదండ్రుల పోషణ చట్టంతో ఏర్పాటు చేసినట. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నవారు ఫిర్యాదు చేస్తే ఉద్యోగి జీతంలోటి 10,000 రూపాయల దాకా కోత పెడతారట. ఆ డబ్బు తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. కుటుంబ విలువల పరిరక్షణకే ఈ బిల్లు అని చెప్పేసి సర్కారు చెప్తుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక మందు బాబులకు సమ్మర్ షాక్ అంట. ఏది లిక్కర్ ధర పెరుగుతుందట. బీర్లు కోటర్ల ధర పెరుగుతుందట. లిక్కర్ బీర్లపై ధరలు హైక్ అవుతాయంట. ధరలు పెంచకపోతే సప్లై చేయడం సాధ్యం కాదంటున్నాయి లిక్కర్ కంపెనీలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినాయి. ముడి పదార్థాల భారంతో రేట్లు పెంచుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అయిపోతుంది, లెక్క పెరుగుతుంది. పెరిగినా కానీ తగ్గేది లేదు అంటారు మనోళ్ళు. పేదలకు బువ్వ దొరకట్లే, బడాయి సోకులు ఎందుకు, నిధులు లేవంటూనే స్కీములు ఆపేసిండ్రు, రైతు భరోసా ఇయ్యకపాయే, రైతు రుణమాఫీ ఎగ్గొట్టే, కనీస వసతులు లేక అల్లాడిపోతుండ్రు. మూసీ ప్రక్షాళన అత్యవసరమా, విగ్రహాలు టెంపుల్స్ నిర్మాణం ముఖ్యమా, లేక ఆ పేదలకు ఆర్థిక స్థిరత్వం ముఖ్యమా? కేసీఆర్కు రేవంత్ ఏమాత్రం తీసిపోవట్లేదు. బీసీ సప్లాన్కు నిధులు లేవు, బీసీ రుణాలు సోయలేకపాయే. కానీ ఇక్కడ గుళ్ళు కడతాందుకు 700 కోట్ల రూపాయలు ఎట్లా వస్తున్నాయి? గుళ్ళు కట్టొద్దని అంటలేం మనము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మరి ఇవి ఇట్లా చేసుకుంటూ పోతే ఎట్లా అనేటువంటి క్వశ్చన్ మార్క్ తోటి కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఆకలి కేకల తెలంగాణలో అలంకారప్రాయమైన ప్రాజెక్టుల జాతర కొనసాగుతుంది. ఒకవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఖజానా, మరోవైపు అరకొరగా అందుతున్న సంక్షేమ పథకాలు వెరసి రేవంత్ సర్కార్ పాలనలో పేదవాడి బువ్వ కంటే ప్రభుత్వ బడాయిలకే ప్రాధాన్యత పెరిగిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైతు భరోసాకు నిధులు లేవు, బీసీ రుణాలకు మోక్షం లేదు. కానీ మూసీ ప్రక్షాళన పేరుతో 1,000 కోట్ల రూపాయల ఖర్చుకు సిద్ధమవ్వడం వెనుక ఉన్న అసలు మతలం ఏంటి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తలదించుకునేలా రేవంత్ రెడ్డి మరీ దిగజారిపోయి ప్రధాని మోడీపై విమర్శలు చేస్తుండు. కాళేశ్వరం పాపం కేసీఆర్దే, చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమని చెప్పేసి బండి సంజయ్ అంటుండే కేంద్ర మంత్రి. ప్రభుత్వ ఖజానాకు తూట్లు,
హైదరాబాద్ శివార్లో అక్రమ మైనింగ్, రక్షకులకే భక్షకులుగా మారుతుండ్రు, ప్రభుత్వ డాక్యుమెంట్లే సాక్ష్యం, మైనింగ్ వ్యాపారాలు దర్జాగా కొనసాగుతున్నాయి, రాష్ట్ర ఆదాయాన్ని కాపాడుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. జాతీయ బీసీ కమిషన్ చైర్పర్సన్గా సాధ్వి నిరంజన్, బాధ్యతలు స్వీకరించిన జ్యోతి, ఇక్కడ ఎంపీగా పనిచేసిన నిరంజన్ సాధ్వి, ఇక మోదీ గత కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసినట్టు ఆయన. వాడి వేడి హాట్గా అసెంబ్లీ సమావేశంలో పొంగిరెడ్డిని కార్నర్ చేసిన హరీష్, రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిండు హరీష్ రావు. గత ప్రభుత్వ మైనింగ్ తర్వాత ఇసుక వ్యాపారాలపై సిబిసిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించాడు. అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్, నేరెళ్ల ఇసుక మాఫియాపై కేటీఆర్ను కారణం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి, ప్రతిదాడిగా ఎదురుదాడికి దిగింది బీఆర్ఎస్. ఆటలు ఆరోగ్యానికి ఎంతో మంచివి, హెల్దీ లైఫ్ కోసం అవుట్డోర్ గేమ్స్ బెటర్, నిత్యం బిజీగా ఉండే వారిలో గేమ్స్ కొత్త ఉత్సాహాన్ని నింపగలవు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసన మండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న మాట్లాడాడు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల ఆట పోటీల్లో ఉత్సాహంగా నిన్న పాల్గొన్నాడు మల్లన్న. సమస్య చెప్పండి, సాల్వ్ చేస్తాం, పూర్తి గోప్యత పాటిస్తాం, న్యాయ సహాయం అందిస్తాం, చట్టపరమైన పోరాటానికి మద్దతిస్తాం, బీసీ ఉద్యోగులకు అండగా ఉంటాం, వారి హక్కులను పరిరక్షిస్తాం, బీసీ ఎంప్లాయీస్ను కంటికి రెండు బీసీ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేసిండు తీర్మాన్ మల్లన్న. విషయం ఏంటంటే బీసీలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా మందికి వివక్షకు గురవుతా ఉన్నారు. తర్వాత చాలా మంది పైన కావాలని ఏసీబీ దాడులు చేయిస్తూ ఉన్నారు, కావాలని వాళ్ళని ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చాలా మందికి లూప్ లైన్ పోస్టులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ ఎంప్లాయీస్కి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి రక్షణ కల్పించే దిశగా అడుగులేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎమ్మెల్సీ తీర్మానం అన్నట్టు 100% మేము బీసీలకు రక్షణ కవచంలా ఉంటాం, ఎవడొస్తుడో చూస్తాం, ఒకవేళ గిరిగిసి కొట్లాడతాం, ఎవడ నకరాలు చేస్తే వాళ్ళ సంగతి కూడా చూస్తాం అనేటువంటి మాట చెప్పిండు తీర్మానం మల్లన్న. కాబట్టి బీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి రావాలి. నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసిరు, దోషిగా తేలితే 10 ఏళ్లు జైలు శిక్ష. గతేడాది జెన్జీ నిరసనలను హింసాత్మకంగా అణిచివేశారంటూ ఆరోపణలు. ఆందోళనలో 19 మంది యువకులతో సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారట. ఇక కుదిరిన సీట్ల సర్దుబాటు, మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయింపు, కాంగ్రెస్ 28, డిఎంకేకు 10, వీసీకేకు 8, సిపిఐకి 5, సిపిఎంకు 5 స్థానాలు ఇచ్చినట. 164 స్థానాల్లో పోటీ చేయనున్న డిఎంకే, బరిలో ఉండనున్న పన్నీరు సెల్వం. శాంతి కావాలా? మేము చెప్పినట్టు వినాల్సిందే. గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఘాటు హెచ్చరిక. ముస్తఫా ఖమేనీపై అమెరికా కీలక ప్రకటన. ఆయన చనిపోయి ఉంటారని కామెంటు. ఇరాన్పై భూతల దాడులు చేయకపోవచ్చు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అంటున్నాడు. ఎంత కథ నడుస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. ఎటుబాయ్ రైట్. ఎక్కువ కాలం కొనసాగదు, నెలల్లో కాదు, వారాల్లో కాదు, వారంలోనే యుద్ధం ముగిస్తాం అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో అంటున్నాడు. గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు, క్షిపణి శకలాలు పడిపోయి 5 భారతీయులకు గాయాలైనాయట పాపం. సింగరేణి తీరుపై భగ్గుమన్న టీబీజీకేఎస్, మెడికల్ బోర్డు ప్రారంభించాలని డిమాండు. అన్ని ఏరియాల్లో ధర్నా, రాస్తారోకోలు. భూపాలపల్లిలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిరట. ఆటలాడుతున్న రేవంత్, కష్టాల్లో ట్రాన్స్ఫార్మర్లు, అల్లాడుతున్న రైతులు, కాంగ్రెస్ సర్కార్లో దిక్కైన ట్యాంకర్ అట, నీళ్ళు లేక. ఇట్లా రాసుకొచ్చింది. 10 ఏళ్ళు రంది లేకుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి నిరంతర కరెంటు, కన్నీటి కరెంటు కథ, నేటి కన్నీటి వేత అని చెప్పేసి ఇట్లా రాసుకొచ్చింది కథనాలన్నీ కూడా. అప్పుడే సూపర్, ఇప్పుడు అట్లా బాలేదని. అసెంబ్లీలో క్రషర్ బాంబ్ బ్లాస్ట్, మైనింగ్ మంటలు, పొంగులేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ. జీవో నెంబర్ 111 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సిట్టింగ్ జడ్జితో విచారణ, హౌస్ కమిటీకి డిమాండు. పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టిరు. తప్పు చేయకుంటే భయం ఎందుకని నినాదాలు చేసిరట. రావా కన్స్ట్రక్షన్ బరితెగింపు. జీవో నెంబర్ 111లో పరిధిలోనే అక్రమంగా స్టోన్ క్రషర్లు పెడతారని చెప్పేసి హరీష్ రావు ఆరోపించిండు.
రాఘవపై సిబిసిఐడి విచారణ. కంపెనీ తప్పు చేసింది, పన్ను వసూలు చేశాం. 2014 నుంచి మైనింగ్ లీజులపై ఎంక్వైరీ చేయిస్తాం. నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అని చెప్పి సభలో మైనింగ్ రచ్చపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. మూసీ ముసుగులో 1,50,000 కోట్ల అవినీతి జరుపుతుందని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ ఆరోపిస్తూ ఉన్నాడు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి మాట్లాడుతున్న బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్. సముద్ర తీరం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. మూసీ సుందరీకరణ పనులకు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్కార్లో యువని జాగీరు ప్రకంపనలు. 6,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల దందా. నమస్తే తెలంగాణలో ప్రత్యేక కథనం. రెవెన్యూ మున్సిపల్ శాఖల్లో తీవ్ర చర్చ జరిగింది. రంగారెడ్డి కలెక్టర్ను నివేదిక కోరిన ప్రభుత్వం. నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని ఆదేశం. తెర వెనుక సూత్రధారుల వ్యూహాత్మక మౌనం. కంపెనీల నుంచి భూముల్ని కాపాడుకునేందుకు నాదర్గోల్ గ్రామ పరిధిలోని రైతులు సమావేశమైనరు. కంపెనీ ఇచ్చే డబ్బులకు లొంగవద్దని నిర్ణయం. ఇక భూములు దక్కే వరకు పోరాడుతామని ప్రతిన బెడిసి కొట్టిన ఉన్నతాధికారుల చర్యలేమి అని చెప్పేసి ఇవి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏఐ కంపెనీలపై పన్ను అంట. పీపుల్ క్రెడిట్ పేరుతో వసూలుకు సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్య అని చెప్పేసి ఒక వార్త. ఆశా వర్కర్ల అరెస్టు అని చెప్పేసి ఒకటి. చలో హైదరాబాద్ను అడ్డుకున్నారు పోలీసులు. అరెస్టుతో అట్టుడికినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్డు. పలువురు ఆశా కార్యకర్తలకు గాయాలైనాయంట. మద్దతుగా ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లాను అసెంబ్లీకి తరలించిన పోలీసులు ఆశా వర్కర్ల అణచివేత తగదు అని చెప్పేసి జాన్ వెస్లీ అంటున్నాడు. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బీసీ సాధికారత కోసం అందరూ ఒకతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా కూడా మొత్తం మీద అడుక్కుంటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురు అని చెప్పేసి ఎవరు గద్దర్ అంటారు కదా, అట్లా 100% అంటే మెజారిటీ పబ్లిక్ అయినటువంటి ఎవరైతే బీసీలు ఉన్నారో, బీసీలు తమ వాటా కోసం, తమ వాటా దక్కడం కోసం, తమ వాటాను తమ తీసుకోవడం కోసం 100% పైకి రావాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కలుపుకొని రాజ్యాధికారం దిశగా పయనించాల్సిన అవసరం 1000% ఉంది.